మీరు ఈటీవీ అన్ని ఛానల్లో ఈ సార్ని చూసుంటారు, రైట్? దేని గురించి చెప్తారు? సైబర్ క్రైమ్ వాళ్ళు ఇలా హ్యాక్ చేస్తున్నారు ఫోను, ఇలా మిస్యూజ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు, విన్నాం కదా. వారందరికీ ఆ పోలీసులకు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు సారు ట్రైనరు సైకాలజీయే కాదు, క్వాంటమ్ ఫిజిక్స్ పైన, ఎనర్జీ పైన రీసెర్చ్ చేస్తున్నారు. కంప్యూటర్ ఎరా అనే మ్యాగజైన్కి ఎడిటర్గా ఉన్నారు. నాకు చాలా ఆప్త మిత్రులు, వారే శ్రీధర్ నల్లమూతు గారు. గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. వెల్కమ్ సార్, ఓటీయు. మీరు మన పిఎంసిలో కూడా జ్ఞాన సభ కార్యక్రమాల ద్వారా సార్ ఈ మధ్య నుంచి కనబడుతూ ఉన్నారు. ఇక నుంచి చాలా చాలా ప్రోగ్రామ్స్ని, వారి రీసెర్చ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ అన్నిటిని మనం పిఎంసిలో కూడా చూడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఓటీయు. థ్యాంక్ యూ రాము గారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎనర్జీ ఎక్కడ ఉంది? ఎనర్జీ మరి గుడ్ ఆఫ్టర్నూన్ అనేటప్పుడు ఎనర్జీ ఎక్కడ ఉంది? వాయిస్ రేజ్ చేయాలి కదా. గుడ్ ఆఫ్టర్నూన్. వండర్ఫుల్. ఈరోజు శక్తి గురించి చెప్పబోతూ ఉన్నాను. ముఖ్యంగా విద్యార్థులకు శక్తి ఏంటి, లేకపోతే స్టూడెంట్స్కి నేను మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడానికి వచ్చి ఉన్నారు, శక్తి ఏంటి అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు. నేను ఈరోజు చెప్పబోయేది ఘంటసాల భగవద్గీత చాలామంది వినే ఉంటారు, విశ్వరూప దర్శనం. నేను స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఈ గంట సేపు చెప్పబోయే ప్రతి వాక్యాన్ని కూడా మనసులోకి, హృదయంలోకి అబ్జర్వ్ చేసుకుంటే కనుక శ్రీకృష్ణుడు చెప్పిన విశ్వరూప దర్శనం అనేది మీకు ఖచ్చితంగా అవుతుంది. దాంతోనే మీలో ఉన్న శక్తి మొత్తాన్ని కూడా ఈ భూమి మీద ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలో, ఈ భూమి మీద ఒక విద్యార్థిగా కావచ్చు, ఒక గృహిణిగా కావచ్చు, ఒక ఉద్యోగిగా కావచ్చు, ప్రపంచం మొత్తాన్ని శాసించే శక్తిగా కావచ్చు, ఎలా ఎదగాలి అన్న దాని మీద ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. సో దయచేసి ఆల్రెడీ మీరు మెడిటేషన్ సెషన్ కంప్లీట్ అయింది కాబట్టి మనసును నియంత్రించుకోవటం, ఇక్కడ ఉండటం అనేది ఆల్రెడీ మీరు సాధన చేసి ఉంటారు. నా నోటి నుంచి వచ్చే ప్రతి శబ్దాన్ని, కేవలం శబ్దాన్ని ఇక్కడ చూసేసి ఈయన ఇలా డ్రెస్ చేసుకున్నాడు, అలా డ్రెస్ చేసుకున్నాడు, ఈయన నుంచి చెబుతాడు, లేకపోతే కనుక ఈయన టీవీలో వచ్చాడు కదా, ఈయన టెక్నాలజీ గురించి చెబుతాడు కదా, ఇలాగ జడ్జిమెంట్ మోడ్లో కాకుండా నేను చెప్పబోయేదాన్ని మనసులో అబ్జర్వ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సరేనా? రెస్పాన్స్ లేదు మళ్ళీ. ఎనర్జీ. ప్రపంచం మొత్తం శక్తిమయం, అవునా కదా? శక్తి అంటే ఆటం స్థాయి దగ్గర నుంచి కాస్మిక్, క్వాంటమ్ లెవెల్ దగ్గర నుంచి కాస్మిక్ లెవెల్ వరకు వివిధ స్థాయిల్లో వ్యక్తీకరించబడిన విధానం, వ్యక్తీకరించబడిన శక్తి. ఈరోజు ఇక్కడికి వచ్చేసి మీరు మెడిటేషన్ చేయాలనుకున్నా కానీ, స్పీచెస్ ఇవ్వాలనుకున్నా కానీ, లేదా నేను హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చినా కానీ, నా మనసులో వచ్చిన ఒక ఆలోచన ద్వారా వచ్చిన శక్తి, ఒక శక్తి అనేది ఎక్స్ప్రెస్ అయితే, నేను నా శరీరంలో కైనెటిక్ ఎనర్జీ ద్వారా కారు డ్రైవ్ చేసుకుంటా వచ్చి, ఇక్కడ నడుచుకుంటా వచ్చి, అంటే నా శక్తి రూపంలో నా ఫిజికల్ బాడీ అనేది శక్తిని వ్యక్తం చేస్తే, నా వోకల్ కార్డ్స్ ద్వారా శక్తి అనేది ఉత్పత్తి అయిన ఆలోచనలు మొత్తం కూడా, నా బ్రెయిన్లోంచి వచ్చే ఆలోచనలు మొత్తం కూడా కేంద్రీయ నాడీ వ్యవస్థ ద్వారా నా వోకల్ కార్డ్స్కి, నా యొక్క గొంతు ద్వారా శబ్దం రూపంలో వస్తే కనుక ఆ శబ్దం యొక్క ఫ్రీక్వెన్సీని మీరు మైండ్లో అర్థం చేసుకోవడం ద్వారా ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు శక్తి నా నుంచి ఎక్స్ప్రెస్ అవుతూ ఉంది, అంటే వ్యక్తీకరించబడుతూ ఉంది. ఈ శక్తిని మీరు రిసీవింగ్ మోడ్లో ఉంటే గనక, అంటే ఆ శక్తితో ట్యూన్ అయ్యి ఉంటే గనక, అంటే ఈ శబ్దంతో కానీ నేను చెప్పే మాటతో కానీ ట్యూన్ అయ్యి ఉంటే కనుక ఆటోమేటిక్గా ఈ శక్తి మీలో మెర్జ్ అవుతుంది, అవునా కదా? ఎప్పుడైతే మీరు నేను మాట్లాడే మాట దగ్గర నుంచి డీవియేట్ అయిపోతారో, ఎప్పుడైతే మీరు ఓకే నాకు భోజనం టైం అయింది, లేదా నేను ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి డీవియేట్ అయిపోతారో, ఈ ఫ్రీక్వెన్సీతో, నేను చెప్పే ఫ్రీక్వెన్సీతో డీవియేట్ అయిపోయేసి ఆటోమేటిక్గా వేరే ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతారు, అవునా? మీరు రేపు చేయబోయే పని గురించి కావచ్చు, మీ టెన్షన్స్ గురించి కావచ్చు, ఇంకో దాని గురించి కావచ్చు, మీరు వెళ్ళిపోతూ ఉంటారు. సో శక్తి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటే కనుక మన జీవితాన్ని ఈ భూమి మీద అద్భుతంగా జీవించవచ్చు. అసలు హ్యూమన్ బాడీ ఏంటి, మనిషి శరీరం అంటే ఏంటి, మనిషి శరీరంలో ఇంత బాధలు ఎందుకు పడుతూ ఉన్నాం,
ప్రతి క్షణం కూడా ఒంటరితనమో లేదా సంతోషమో లేకపోతే దుఃఖమో, ప్రతి క్షణం కూడా ఎన్నో రకాల సమస్యలు, అలాగే ఏదో సాధించాలని చెప్పేసి అనుకోవటం, కొన్నిసార్లు సాధించడం, కొన్నిసార్లు వైఫల్యం చెందడం, ఇలాగ ఎన్నో రకాల ఎక్స్‌ప్రెషన్స్ మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి కదా! ఎన్నో రకాల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కదా! ఈ సంఘటనల్లో కాసేపు సంతోషం పైకి లేస్తాం, కాసేపు దుఃఖం కింద పడిపోతూ ఉంటాం. కాసేపు ఇంకో రకమైన ఎమోషన్. వీటన్నిటిలో కూడా తలకిందులైపోయేసి చనిపోయే టైంకి చాలామంది మొత్తానికి 100 ఏళ్ళు బతికేశాను, 50 ఏళ్ళు బతికేశాను, 60 ఏళ్ళు బతికేశాను అని చెప్పేసని, ఈ భూమి నుంచి విముక్తి లభించిందని చెప్పేసనే స్టేజ్‌లో పీపుల్ చనిపోవడం జరుగుతూ ఉంది. చివరికి చాలా కర్మలు అనుభవించి ఉన్న వాటితో డిటాచ్ కాలేక ఇలాగా. ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు ఈ శరీరం ఎందుకుంది? అన్నదాన్ని చూస్తే ఇదంతా కూడా విద్యార్థులకు అవసరమా లేదంటే ఖచ్చితంగా అవసరం. మీరు మొత్తం కీన్‌గా మీరు వింటే గనక విద్యార్థులే కాదు జీవించి ఉన్న ప్రతి మనిషికి ఇది అవసరం. ఈరోజు ఒక మొక్కను తీసుకుందాం. చాలామంది మహిళలు పూల కుండీలో రోజా పువ్వులు, రోజా మొక్కలు కావచ్చు, ఇంకా రకరకాల మొక్కలు పెడుతూ ఉంటారు. చలికాలంలో ఎండ రాదు. ఎండ రాకపోతే ఏమవుతుంది? మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి. ఎందుకు చచ్చిపోతూ ఉన్నాయంటే, మొక్కైనా కానీ, కారైనా కానీ, మనిషి అయినా కానీ, లేకపోతే ఒక రైస్ మిల్ అయినా కానీ, ఇంకొకటైనా కానీ, కొంత ఎనర్జీని తీసుకొని, కొంత ఇన్పుట్‌ని తీసుకొని, తనకున్న ఎనర్జీతో దాన్ని అవుట్‌పుట్‌గా మార్చి, దాని పని పూర్తి చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇంకో పనిలోకి వెళ్ళటమో, లేదా దాని జీవితకాలం అయిపోతే గనక అది చనిపోవడమో జరుగుతుంది. చనిపోవడమో, లేదా నిరుపయోగంగా మారిపోవటం, వస్తువైతే నిరుపయోగంగా మారిపోవడం జరుగుతుంది. ఇంతవరకు అర్థమైందా? సో, మొక్క ఎండ లేకపోతే ఏమవుతుంది? చచ్చిపోతుంది. సూర్యరశ్మి నుంచి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మొక్కకి? రశ్మి దగ్గర నుంచి ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా సూర్యరశ్మి నుంచి ఆటోమేటిక్‌గా మొక్కలోకి కొంత ఎనర్జీ వచ్చి, వర్షం రూపంలో వచ్చేటప్పటికే దానికి కొంత శక్తి వచ్చి, వాయు రూపంలో మరింత బలం వచ్చి, భూమి రూపంలో కొన్ని ధాతువులు వచ్చి, నైట్రోజన్ కావచ్చు, నైట్రేట్ కావచ్చు, ఇలాంటి రకరకాల ధాతువులు వచ్చేసి ఇన్ని కలిస్తే ఆ మొక్క మనకి పొద్దున్నే లేచేటప్పటికే ఒక రోజా పువ్వు అనేది కనపడుతూ, అందంగా కనపడుతూ దాని ఎక్స్‌ప్రెషన్‌ని, అంటే అది తన ద్వారా తను పోషకంగా ఉంటే, తను సంతుష్టిగా ఉంటే ఎలా కనపడాలో అలా కనపడేసేసి మనకి ఆనందాన్ని ఇస్తూ ఉంది. అవునా? అలాగే కారు ఒక ఫోర్డ్ అనే కంపెనీ తయారు చేయాలనుకుంది. ఫోర్డ్ అనే కంపెనీ తయారు చేయాలనుకుంటే దాంట్లో ఉండే ఐరన్ దగ్గర నుంచి ఎన్నో రకాల మెటీరియల్స్‌ని ప్రొక్యూర్ చేసుకొని, మార్కెట్‌లో నుంచి ప్రొక్యూర్ చేసేసుకొని, అవంతా భూమిలో ఉంటే కనుక వాటన్నిటిని ప్రొక్యూర్ చేసుకొని, దాన్ని వెల్డింగ్ ద్వారా కావచ్చు, రకరకాల మనుషుల యొక్క కైనెటిక్ ఎనర్జీ ద్వారా వాటిని సుత్తితో కొట్టో మెషినరీతో కొంత విద్యుత్ శక్తి మెషినరీకి పంపిస్తే, ఆ మెషినరీ కాస్త ఏమవుతుంది? దానికి కావాల్సిన షేప్‌లు అందించేసి ఇంజిన్ తయారు చేసేసి, అన్ని రకాలుగా దాని షేపు పెయింట్ రూపంలో వచ్చేటప్పటికి పెయింట్ అదొక రకమైన ఎనర్జీ. ఇన్ని కలిసి మనకు కారు అనేది ఒక అందమైన రూపం కనపడితే, ఫాలో అవుతున్నారా? అందమైన కారు కనపడితే దాంట్లోకి పెట్రోల్ అనే ఒక ఇంధనాన్ని మనం నింపి, ఆ పెట్రోల్ నింపిన తర్వాత అది శరీరంలో మెటబాలిజం ఎలా ఉంటుందో, శరీరంలో మనం తీసుకున్న ఆహారం మొత్తం కూడా జీర్ణమయ్యేసి శరీరానికి శక్తినిచ్చే ప్రక్రియని మెటబాలిజం అంటారు. సో, శరీరంలో మెటబాలిజం ఎలా ఉంటుందో, కారుకి పెట్రోల్ ఇచ్చినప్పుడు ఆ కారు సేమ్ ఆ మెటబాలిక్ ప్రాసెస్‌తో దాన్ని మొత్తాన్ని కూడా మొత్తం కారు వీల్స్ స్పిన్ కావడానికి కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన అరేంజ్‌మెంట్ ఉండి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి డిస్టెన్స్ ట్రావెల్ చేయడం అనేది కారు యొక్క ఎక్స్‌ప్రెషన్. మొక్క యొక్క ఎక్స్‌ప్రెషన్ ఏంటి? ఫ్లవర్స్ ఇవ్వటం. కారు యొక్క ఎక్స్‌ప్రెషన్ ఏంటి? ట్రావెల్ చేయటం. సో, మనిషి యొక్క ఎక్స్‌ప్రెషన్. ఉదాహరణకి వారం రోజుల క్రితం, 10 రోజుల క్రితం ఇట్లాగ ఒక సెషన్ తీసుకోవాలి సార్ అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు ఇది తీసుకోవాలా వద్దా? ఒక నిర్ణయం. ఆ నిర్ణయానికి సంబంధించి ఆ నిర్ణయం తీసుకోవటం అనేది నా ఎనర్జీ ద్వారా, నా యొక్క బ్రెయిన్‌కి గ్లూకోజ్ రూపంలో వెళ్ళిన ఎనర్జీతో, ఆ గ్లూకోజ్ రూపంలో బ్రెయిన్‌లో ఉండే న్యూరాన్స్ అంతా యాక్టివ్‌గా ఉన్నాయి కాబట్టి వెళ్ళి తీసుకుంటే కనుక ఎంతో కొంత ఆలోచన కలిగించగలుగుతామని చెప్పేసని నా యొక్క కాన్షియస్ నిర్ణయంతో కొంత ఎనర్జీని ఖర్చు పెట్టేసి కొన్ని న్యూరాన్స్‌కి మధ్య ఎలక్ట్రిక్ ఇంపల్సెస్, విద్యుత్తు అయస్కాంత శక్తి అనేది సృష్టించేసి అవన్నీ ఫైరింగ్ అవుతూ ఉంటే కనుక అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. సో, కొంత శక్తి ఖర్చు పెట్టిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవునా? ఇప్పుడు ఆ శక్తి తీసుకున్న తర్వాత ఫోన్ కాల్‌లో అవతల వ్యక్తి రాము గారు ఇంకొకళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడేటప్పుడు
ఏం చేస్తున్నాను నేను, ఆయన నాకు కాల్ చేసిందేమో ఆయన మైండ్లో వచ్చిన థాట్తో కొంత ఎనర్జీ ఖర్చు పెట్టి చేస్తే, ఫోన్ ఆయన చేతిలోకి తీసుకున్నప్పుడు నాకు శ్రీధర్ గారికి కాల్ చేయాలని ఆలోచన వచ్చిన వెంటనే ఆయనకి ఏమైంది, ఆటోమేటిక్గా నా బ్రెయిన్లో మోటార్ యాక్టివిటీ చేయడం కోసం. అందుకని చాలామందికి ఏమైనా పెరాలసిస్ వస్తే కనుక మోటార్ యాక్టివిటీ అనేది ఫెయిల్యూర్ అయితే కనుక కాళ్ళు చేతులు చచ్చుబడిపోతూ ఉంటాయి. సో మోటార్ యాక్టివిటీ ద్వారా ఆయన శరీరంలో మోటార్ యాక్టివిటీ ద్వారా ఫోన్ చేతులు అక్కడెక్కడ పెట్టున్న ఫోన్ చేతిలోకి తీసుకున్నారు. ఎంత దూరంలో ఉన్న ఫోను ఎంత దగ్గరగా తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఆయనకి విజిబుల్గా ఉందా లేదా కొద్దిగా దూరంగా పెట్టుకోవాలి, దగ్గరగా పెట్టుకోవాలా, తన కళ్ళ యొక్క పర్సీవింగ్ స్వభావాన్ని బట్టి, అంటే తన దృష్టిని బట్టి దూరాన్ని దగ్గర అంచనా వేసుకుంటే ఆయన దగ్గరగా పెట్టుకొని, ఇప్పుడు ఆయన మైండ్లో మళ్ళీ ఇంకొక ఆలోచనతో ఏ కాంటాక్ట్తో సేవ్ అయి ఉంటుంది, శ్రీధర్ నల్లమోతు. మెమరీలో ఎలా అయితే కంప్యూటర్లో హార్డ్ డిస్క్ లాంటివి ఉంటాయో, బ్రెయిన్లో టెంపరీ లాంగ్ టర్మ్ మెమరీ అనే మాడ్యూల్లోకి వెళ్ళేసేసి రిట్రీవ్ చేసి ఈయన పేరు ఏంటని చెప్పి రిట్రీవ్ చేసేసి ఆయన సింపుల్గా డైల్ అని చెప్పేసి డైల్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడి నుంచి మళ్ళీ కైనెటిక్ ఎనర్జీ అలా ప్రెస్ చేసి, కైనెటిక్ ఎనర్జీ అంటే కనుక మూమెంట్. నేను ఇక్కడ నడుస్తున్నా కానీ మాట్లాడుతున్నా కానీ ఎవ్రీథింగ్ మూమెంట్ అనేది కైనెటిక్ ఎనర్జీ. సో డైల్ చేస్తే ఆయన ఫోన్లో ఉండే ఒక రేడియో అనే చిప్పు, ఫోన్లో బ్యాటరీ ద్వారా ఫోన్ ఛార్జింగ్ పెడితే ఎలక్ట్రిసిటీ ఫోన్కి వస్తే అది కూడా ఎనర్జీనే, శక్తి వచ్చి ఆటోమేటిక్గా ఆయన డైల్ చేసిన వెంటనే బ్యాటరీ ద్వారా వచ్చిన శక్తితో ఆ చిప్ ఏం చేసింది, ఈ ఫోన్ నుంచేసి ఒక వైబ్రేషన్ పంపించింది. ఇప్పుడు మాట్లాడుతుంది నేను, ఇక్కడ కూర్చుని మీ అందరి చుట్టూ కూడా ఎలా అయితే ఆరా ఉంటుందో, వైబ్రేషన్ ఉంటుందో, నా ఆరా వచ్చేటప్పుడు మీ ఆరా వచ్చేటప్పటికి ఇలా ఉంటే, దీని ఆరా వచ్చేటప్పటికే దీని శక్తి బ్యాటరీని కన్జ్యూమ్ చేయడం ద్వారా కావచ్చు, ఇంకా ఏ రూపంలో కావచ్చు, రిసీవింగ్ కెపాసిటీ ఏది సెల్ ఫోన్ టవరో అలాగే దీని యొక్క శక్తి, ఈ రెండు కలిసి ఎక్కువ దూరం ట్రాన్స్మిట్ చేయగలుగుతుంది. ఎక్కువ దూరం అనేది ఈ రెండు ఒకే ప్రోటోకాల్లో రిసీవ్ చేయగలుగుతాయి. సో శక్తిని ఏం చేశారు, ఫోన్ నుంచి శక్తిని పంపించి సెల్ ఫోన్ టవర్కి కనెక్ట్ చేసి ఆయన సెల్ ఫోన్ టవర్ రిసీవ్ చేసుకుంది. చేసిన తర్వాత నాకు కాల్ వచ్చింది. అంటే సర్వం శక్తిమయమా కదా. చాలామంది శక్తి ఎక్కడ ఉంది చూపించండి అంటారు, అసలు నువ్వు ఆ ఆలోచన శక్తి ఎక్కడ ఉందో చూపించమని చెప్పేసనే అడిగే ప్రశ్న కూడా, ఆ ఆలోచన ఉద్భవించడం కూడా శక్తి యొక్క రూపమే. అసలు శక్తి లేకుండా ఎక్కడి నుంచి ఉండవు, అంతా కళ్ళారా చూపించమంటే ఎక్కడి నుంచి చూపించగలుగుతారు. వైఫై కనుక ముందు, లేకపోతే కనుక ఒక మైక్రోస్కోప్ కనుక ముందు ఒక నీటిలో సూక్ష్మ క్రిములు ఉంటాయని చెప్పేసి అని ఎవరైనా అంటే కనుక, ఎవరైనా ఋషులు కమండలంతో లేకపోతే దీంట్లో వచ్చేటప్పటికే వాటర్ని శుద్ధి చేస్తే, మంత్రజలం అని చెప్పేసి అంటూ ఉంటాం, వాటర్ని శుద్ధి చేస్తే కనుక దాన్ని ఇదంతా ట్రాష్ అని చెప్పేసి అనుకునే వాళ్ళం కాస్త, దాంట్లో ఏముంటాయి అంతా స్వచ్ఛంగా కనపడుతుంది కదా అనుకునే వాళ్ళు కాస్త ఈరోజు వాటర్ ప్యూరిఫైర్లు వాడుతున్నాం మనం. ఎందుకు, నీళ్లు చూస్తా శుభ్రంగానే ఉన్నాయి కదా, సూక్ష్మ క్రిములు ఉన్నాయి అని చెప్పేసిన విషయం ఎప్పుడు తెలిసిందంటే కనుక ఒక ఆయుధము, ఒక టూల్ అనే దాన్ని కనుక్కున్న తర్వాత మాత్రమే ఇది ఉందా అన్న విషయం తెలిసింది. ఆ టూల్ కనుక్కునే అంత వరకు అది లేదా అంటే ఉంది, కానీ మనం చూడలేకపోతూ ఉన్నాం. మన కళ్ళకు చెవులకు ఉండే స్పెక్ట్రమ్ అనేది, కళ్ళు కొన్ని కలర్సే చూడగలుగుతాయి, చెవులు వచ్చి కొన్ని శబ్దాలే చూడగలుగుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు కుక్కలో ఇలాంటి వాటికి మనకు వినపడిన శబ్దాలు వినపడుతుంటే కనుక ఒక మనిషిగా మనం ఎంత పరిమితమైన లిమిటేషన్స్ కలిగి ఉన్న, జ్ఞానేంద్రియాలతో లిమిటేషన్ కలిగి ఉన్న వ్యక్తులను అర్థం చేసుకోవాలి. సో అక్కడ అన్నిటినీ చైన్స్ని తెంచుకోవాలి. సరే, అసలు విషయానికి వస్తాను. ఇప్పుడు శక్తి తీసుకొని ఒక రోజా చెట్టు కావచ్చు, లేకపోతే ఒక కారు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, శక్తి తీసుకొని ఈ శక్తిని బయటికి వెదజల్లటం అనేది, తీసుకున్న శక్తిని ఒక రైస్ మిల్లోకి బియ్యపు గింజలు ఇస్తే ఏమవుతుంది, పైన పొట్టును సపరేట్ చేసేసి గింజను తయారు చేసి ఇంకా పాలిష్ పెట్టేసేసి అవుట్పుట్ బియ్యాన్ని ఇస్తుంది. సో వరి గింజలను ఇస్తే కనుక అలాగా మనిషిగా మనం బయట నుంచి శక్తిని తీసుకుంటున్నాం. ఎలాంటి ఆహారం రూపంలో శక్తిని తీసుకుంటున్నాం. ఆహారం రూపంలో శక్తిని తీసుకుంటే ఆటోమేటిక్గా ఆ శక్తిని రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మానసికమైన శక్తి, శారీరకమైన శక్తి. మానసికమైన శక్తి అంటే ఏంటి, ఆలోచనలు చేసేది, చదివేది, నిర్ణయాలు తీసుకునేది, లేకపోతే బాధలు పడేది, కర్మలు అనుభవించేది, మానసికంగా కర్మలు అనుభవించేది, ఇదంతా కూడా మానసికమైన శక్తి.
భౌతికమైన శక్తి ఏంటంటే కనుక మనం నడిచేది, పరిగెత్తేది, కూర్చునేది, నిద్రపోవడం కూడా ఒక ఫిజికల్ యాక్టివిటీ. సో ఇవన్నీ కూడా భౌతికమైన శక్తులు. మాట్లాడేది కావచ్చు, ఎక్స్‌ప్రెస్ చేసేది కావచ్చు. శక్తిని తీసుకున్న తర్వాత, బయట నుంచి శక్తిని తీసుకున్న తర్వాత, ఆ శక్తి అనేది శరీరంలో నుంచి పూర్తిగా వెళ్ళకపోతే, దానిని పూర్తి స్థాయిలో గనక బయటకు పంపించకపోతే గనక, విశ్వంలో ఏ ఒక్క జీవికి గాని, పదార్థానికి కానీ, ఇంకా గ్రహాలకు కానీ, దేనికైనా కూడా పొందిన శక్తిని మళ్ళా విడిచిపెట్టకుండా ఉండే స్వభావం లేదు. అలా విడిచిపెట్టకుండా హోల్డ్ చేసుకుంటే గనక అది అంతరించిపోతుంది. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా ఏళ్ల పాటు క్వాంటమ్ ఫిజిక్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, మనిషి ఆలోచనలు కావచ్చు, లేకపోతే కనుక భావోద్వేగాలు కావచ్చు, వీటన్నిటిని స్టడీ చేసిన తర్వాత నాకు వచ్చిన స్పష్టత ఏంటంటే, ఈరోజు మనం అనుకుంటున్న శారీరకమైన థింగ్స్ కావచ్చు, మానసికమైన థింగ్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కనుక, మనం బయట నుంచి తీసుకున్న శక్తిని మన వ్యక్తీకరణతో బయటకు పంపించకుండా, అంటే దాన్ని మళ్ళీ ఉత్పత్తి చేయకుండా మనలో దాచుకోవటం వలన వస్తున్న సమస్యలు. ఆ సమస్యలు ఎలాగో చెబుతాను. మానసికమైన శక్తి. మానసికమైన శక్తి ఏంటి? ఒక నిర్ణయం తీసుకోవటం, లేదా ఇప్పుడు నేను మాట్లాడాలంటే ఏం మాట్లాడాలన్నదే వాక్య నిర్మాణం నా మైండ్‌లో చేసుకోవటం. ఇదంతా మానసికమైన శక్తి కదా! ఫాలో అవుతున్నారా సీరియస్‌గా? వండర్‌ఫుల్. ఇప్పుడు దీంట్లోనే మానసికమైన శక్తిలో మీ పేరేంటి? వినోద్. వినోద్ గారొచ్చి నన్నేదో సంథింగ్ కోపంగా మాట్లాడారు. లేకపోతే గనక నన్నేదో తిట్టారు. వినోద్ గారు తిట్టారు కాబట్టి, ఆయన నన్ను మానసికంగా గాయం చేశారు కాబట్టి, నా అహం అనేది దెబ్బతింది కాబట్టి, ఆటోమేటిక్‌గా నేను ఆయన్ని మళ్ళా తిట్టడం ద్వారా కానీ, ఆయన నన్ను తిట్టినప్పుడు ఏమవుతుందంటే నా అహం దెబ్బతింది కాబట్టి, నాలో శక్తి మొత్తం ఒక్కసారిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది, బీపీ అనేది, బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఆయన్ని నేను మళ్ళా రిటర్న్ తిట్టేంత వరకు గానీ, నా ఎమోషన్ చల్లారేంత వరకు గానీ, లేకపోతే గనక దాన్ని ఇంతకుముందు ఇక్కడ నేను వచ్చేటప్పుడు ఒక స్లైడ్ ఉంది. కాన్షియస్, సబ్‌కాన్షియస్ మైండ్ అని చెప్పేసని. ఈ మూమెంట్‌కి నాకింక ఇది కాదులే ముఖ్యం, నాకు వేరే పనుందని చెప్పేసని దాన్ని టెంపరరీగా వెనక్కి సబ్‌కాన్షియస్ మైండ్‌లో నెట్టేంత వరకు గానీ, అంటే ఈ పనులు పక్కన పెట్టి చాలామంది అంటూ ఉంటారు, మనసు బాగా లేకపోతే కాస్త బయటికెళ్ళిరా, అక్కడికెళ్ళిరా, ఇక్కడికెళ్ళిరా అని. దాని ద్వారా మనం చేసే ప్రయత్నం ఏంటంటే, ఎక్యుములేట్ అయిన ఎనర్జీ, కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు, ఒంటరితనం కావచ్చు, అపరాధ భావం కావచ్చు, ఇలాంటి ఏవైతే గనక మన శక్తి మొత్తాన్ని కేంద్రీకరించేసి ఒక దగ్గర భావోద్వేగాలుగా ఎక్స్‌ప్రెస్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయో, వాటన్నిటిని కూడా తీర్చుకునే అవకాశం లేక, టెంపరరీగా వాటిని వెనక్కి నెట్టడం కోసం, తప్పించుకోవడం కోసం బయటకి సినిమాకో లేకపోతే గనక ఇంకో పరిస్థితికో వెళ్తూ ఉంటాం. అవునా? లేదా పిల్లలతో కాసేపు స్పెండ్ చేస్తే బాగుంటుందని మహిళలు పిల్లలతో స్పెండ్ చేయడం కావచ్చు, లేకపోతే కబుర్లు చెప్పుకోవడం కావచ్చు, ఇలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన నన్ను తిట్టడం ద్వారా నాలో వచ్చిన కోపం ఏదైతే ఉందో ఆ శక్తి మొత్తాన్ని నేను ఒక 100% శక్తి అనేది అక్యుములేట్ అయిపోయింది ఒక్కసారిగా. దానిని బదులు తీసుకునేంత వరకు, అంటే నా మనసు తృప్తి అయ్యేంత వరకు, ఆటోమేటిక్‌గా బదులు తీసుకునేంత వరకు ఇది లోపల పరిగెడుతూనే ఉంటుంది. అలా పరిగెట్టేదే బీపీ, బ్లడ్ ప్రెషర్. దీనికి బ్లడ్ ప్రెషర్‌ని ఒక బీపీ మానిటర్ తీసుకొచ్చేసి నీకు 180 బీపీ ఉంది, 200 బీపీ ఉంది, సో వెంటనే టాబ్లెట్ వాడాలి అని చెప్పేసని జనాలు దాన్ని ఫిజికల్ లెవెల్ ఆఫ్ సిమ్టమ్‌గా తీసుకొచ్చారు గానీ, అసలు బీపీ ఎప్పుడు పెరిగిద్దో ఒకసారి ప్రాక్టికల్‌గా చూద్దాం. ఒకప్పుడు మనిషి ఆటవిక యుగంలో ఉన్నప్పుడు జంతువులు తన మీద దాడి చేస్తాయి అని చెప్పేసి అనుకుంటే, లేదా పొలాల్లో పని చేసేటప్పుడు పాములు ఇలాంటివి ఉన్నాయి అనుకుంటే కనుక, ఫైట్ ఆర్ ఫ్లైట్ అని చెప్పేసని ఒక వ్యవస్థ మన శరీరంలో అంతర్గతంగా ఉంటుంది. అదేం చేస్తుంది? ఒక ప్రమాదం వస్తూ ఉంది, పాము వస్తూ ఉంది, లేదా ఒక పులి వస్తూ ఉంది, నిన్ను చంపేస్తుంది. నువ్వు పోరాడు, నీకు శక్తి ఉంటే పోరాడు, లేకపోతే పరిగెత్తు. ఈ రెండిట్లో ఏదో చేయి, నిన్ను కాపాడుకో అనేది ఫైట్ ఆర్ ఫ్లైట్ సిచ్యుయేషన్ యొక్క విధానం. ఆటవిక సమాజం అయిపోయింది. గుహల్లో బతికే మనుషులు కాస్త ఈరోజు నగరాల్లో బతుకుతూ ఉన్నాం. ఎన్నో తరాల తరబడి అయిపోయిన తర్వాత. ఇప్పుడు మనిషికి భౌతికంగా సమస్య లేదు. అవునా? ఎవరో వస్తారు, ఎవరో గుద్దేస్తారో, ఏదో చంపేస్తుందో, లేకపోతే ఇంకో పాము వస్తుందో, ఇంకో తేలు వస్తుందో, ఏమీ లేదు. అన్ని భౌతికపరమైన సమస్యల్ని అధిగమించేస్తున్నాం. భౌతికపరమైన సమస్యలు అధిగమించిన తర్వాత కొత్త సమస్య మొదలైంది. అది అహం. భౌతికంగా నేను బ్రహ్మాండంగా ఉన్నాను. కానీ
నల్లమోతు శ్రీధర్ టెక్నాలజీ ఎక్స్పర్ట్. సో ఈయన ఏదైనా బ్రహ్మాండంగా చెబుతారు అని మీరెవరో పొగిడారు. వెంటనే నాకు కొమ్ములు వచ్చేసినాయి. నన్ను మించినాడు లేడు, నేను ఏదైనా అద్భుతంగా చెప్పగలుగుతాను అని చెప్పేసి కొమ్ములు వచ్చేసినాయి. అలా 10 మంది పొగిడారు, 100 మంది పొగిడారు, నా పేరును చూసుకున్నాను, నా భావ వ్యక్తీకరణ చూసుకున్నాను, నన్ను నేను చూసుకొని చాలా గొప్పగా ఫీల్ అవ్వడం మొదలుపెట్టాను. అలాగే మీరు కూడా, నేను ఒక డాక్టర్ని, నేను ఒక యాక్టర్ని, లేకపోతే కనుక నన్ను మించి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు లేరని చెప్పేసి ఇంకొకటి నన్ను మించిన మదర్ లేదనో, ప్రపంచంలో ఉన్న అందరి తల్లుల కంటే నేను చాలా శక్తివంతమైన తల్లుని, మా బిడ్డని ఎంత బాగా అపురూపంగా చూసుకుంటాను అని చెప్పేసి మీ చుట్టూ మిమ్మల్ని మీరు ఒక ఆకాశం నుంచి దిగి వచ్చిన వ్యక్తిలాగా ట్రీట్ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత భౌతికమైన ప్రమాదం లేదు కానీ మీరు పెంచుకున్న నేను మిగతా కోట్లాది మంది సమాజంలో నేను ఒక ప్రత్యేకమనే ఒక కొత్త ప్రమాదం మొదలైంది. మీరు ప్రత్యేకంగా ఉండాలంటే ఏం చేయాలి? ఒక కోట కట్టుకోవాలి. ఆ కోటలోకి ఎవరో ప్రవేశించకూడదు. ఆ కోటలోకి ఏమైనా ప్రవేశిస్తే కనుక మీ మీద దాడి చేయొచ్చు. అందుకని ఏం చేస్తారు? పక్కన ఏమైనా వచ్చి ఒక నవ్వుతూ మాట్లాడితే కనుక, వామ్మో ఇలా కొద్దిగా చనువుగా మాట్లాడితే కనుక నా విలువ ఎక్కడ పడిపోతుందో, ఇలా చనువుగా మాట్లాడితే కనుక నేను ఎప్పుడు కూడా ఇలాగా బెగదీసుకొని కూర్చోవాలి, ఎక్కడ విలువను కోల్పోకూడదు, నన్ను పీపుల్ జడ్జ్ చేస్తారు, ఆహా ఇతను మాట్లాడితే ఎంత సింపుల్ అని చెప్పేసి అనుకుంటారేమో అని చెప్పేసి నేను ఎప్పుడు బెగదీసుకొని కూర్చొని, ఆహా అవునా, ఓ ఓకే చెప్పండి, పర్లేదండి, అంటే ఈ మధ్య ఏదో సంథింగ్ కొద్దిగా సృష్టి చేసిన ఇప్పుడు ఓకే. ఇలాగా లోపల హృదయం అనేది విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా కుంచుకుపోయేసి మన భావోద్వేగాలు, మన సంతోషాన్ని, మన యొక్క హార్ట్ చక్ర మొత్తాన్ని కూడా బ్లాక్ చేసేసుకొని మనిషి తన ఆహారాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం మనుషుడు డిటాచ్ అయిపోయేసి తన చుట్టూ తన కోట నిర్మించుకుంటాడు. అవునా? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ సిచ్యుయేషను. ఇక్కడ ఏంటి, నన్ను ఫలానా వ్యక్తి తిడతారేమో, ఇక్కడ ఇంతమంది వింటున్నారు, వీళ్ళలో నాకంటే గొప్ప వ్యక్తి, నాకంటే నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఉంటాడేమో, అతను నన్ను జడ్జి చేస్తాడేమో, నేను మాట్లాడే దాంట్లో ఏమో తప్పు ఉంటుందేమో, అతను విమర్శిస్తే నేను ఎలా తట్టుకోవాలో, ఇలా ప్రతిదీ కూడా ప్రతి క్షణం రక్షించుకోవడం అనేది మొదలవుతుంది. రక్షించుకోవడం మొదలైన తర్వాత ఏమవుతుంది, శరీరంలో స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. ఎందుకంటే శరీరం మొత్తం కూడా ఒక సమస్య ఉంది. ఫస్ట్ ఏంటి, ఒక జంతువు వస్తుందే పరిగెత్తాలి, శక్తి మొత్తం ఒక దగ్గరికి వచ్చింది. ఇప్పుడు భౌతిక రూపమైన సమస్య కాదు, మానసిక రూపమైన శక్తి. ఏం శక్తి? మానసిక రూపమైన ప్రమాదం ఏంటి, నా ఈగోని దెబ్బతీస్తారేమో అని చెప్పేసిన దాని మీద నేను సింపుల్గా అందరికీ దూరంగా ఉంటూ నన్ను నేను బ్లాక్ చేసేసుకుంటూ, అట్ ద సేమ్ టైం ఎవరైనా ఒక మాట అంటే కనుక నేను బాధపడుతూ ఇది చేస్తూ ఆటోమేటిక్ ఏమవుతుంది, ఒక మాట అన్న వెంటనే నాకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి, నా ఈగోని దెబ్బతీస్తూ ఉన్నారు కాబట్టి నేను ఎదురు దాడి చేయాలి కాబట్టి, ఎదురు దాడి చేసే అవకాశం ఉంటే కనుక నేను ఇంకో మాట అంటాను. ఎదురు దాడి చేసే అవకాశం లేకపోతే నేను ఏం చేస్తాను, కాముగా లోపల బీపీ పెంచుకొని కూర్చుంటాను. సో అలా పెరిగే బీపీని తీసుకెళ్ళేసేసి దాని టాబ్లెట్తో తగ్గించాలని చూస్తూ ఉంటారు. బీపీకి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ సైకలాజికల్ ఇష్యూస్లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వచ్చే బీపీ వచ్చేటప్పటికి 70% ఆఫ్ ద బీపీ, బ్లడ్ ప్రెషర్ మీద నేను చాలా పరిశోధన చేస్తున్నాను. 70% మనిషి బ్లడ్ ప్రెషర్ అని చెప్పేసి బయట డయాగ్నైజ్ చేయబడేది అంతా కూడా మానసికమైంది. కేవలం 30% మాత్రమే కొలెస్ట్రాల్ వల్ల కావచ్చు, ఏదైనా బ్లాకేజెస్ వల్ల కానీ ఏర్పడే బ్లడ్ ప్రెషరు. సో అన్నిటినీ కాకపోతే కనుక ఈ మానసికమైన శక్తి వీటి గురించి తెలియదు కాబట్టి పీపుల్కి ఈ విధంగా చేస్తూ ఉంటారు. సరే, రెండో విషయం, మానసికమైన శక్తి గురించి ఒక బ్రీఫ్గా తెలుసుకున్నాం. మరి శారీరకమైన శక్తి, ఆహారం తీసుకున్నాం కదా, తీసుకున్న ఆహారాన్ని, శక్తిని ప్రాపర్గా ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే, వ్యక్తీకరించినప్పుడు మాత్రమే మనిషి యొక్క జన్మ పూర్తవుతుంది. ఈ పదం గుర్తుపెట్టుకోండి. తీసుకున్న శక్తి మొత్తాన్ని పూర్తిగా కూడా ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే మనిషి జన్మ పూర్తవుతుంది, ముక్తి లభిస్తుంది. ముక్తి ఎన్లైట్మెంటో లేకపోతే జన్మరాహిత్యం కావాలి అది ఇదని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. మీరు పోయిన జన్మలోనూ ఈ జన్మలోనూ ఇంకో 10 జన్మల ముందో శక్తిని తీసుకొని ఉన్నారు. ఆ శక్తి మీ సోల్ అనేది క్యారీ చేస్తుంది. ఆ సోల్ అనేది తీసుకున్న శక్తి మొత్తాన్ని వ్యక్తీకరించి దాని నుంచి డిటాచ్ అవ్వకపోతే కనుక ముక్తి అనేది లభించదు. లాజిక్ అర్థమైంది కదా? భౌతికపరమైన శక్తి విషయానికి వస్తే, తీసుకున్న ఆహారం తీసుకునేటప్పుడు ఎంత అద్భుతమైన వ్యవస్థ ఏర్పరచబడిందంటే కనుక, తీసుకున్నప్పుడు ఈ ఆహారం నా శరీరానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసనే పవిత్రమైన భావంతో ఆహారం తీసుకొని మనసా వాచ కర్మణ తీసుకున్న ఆహారం నోట్లో ముద్ద పెట్టుకునేటప్పుడు
దాని మీద దృష్టి పెడితే గనక సలైవాలో కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అయ్యేసి ఆ ఎంజైమ్స్ ద్వారా ఆహారం అనేది కేవలం 30-40% వరకు ముందే జీర్ణమైపోయేసి ఆ తర్వాత అన్నవాహిక గుండా పొట్టలోకి వెళ్ళేసి ఆ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్లో స్ప్లీన్ ద్వారాను, వీటన్నిటి ద్వారాను, లివర్ ద్వారాను ఆ సెగ్రిగేషన్స్ ఏది ప్రోటీన్, ఏది కార్బోహైడ్రేట్, దాన్ని ఎలా మెటబాలిజం ఎలా చేయాలి, ఇదంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆహారం తీసుకునేటప్పుడు టీవీలో చావు వార్త చూస్తూ ఉంటాం. ఎవరో చనిపోయారు, చావు వార్త చూస్తూ ఉంటాం. ఒక టకటక టీవీ నేను ఇంకోటి టకటక పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి. లోపల ఆ ఫ్రీక్వెన్సీకి వచ్చేటప్పటికి ఒక రకమైన అలజడి ఏర్పడుతుంది. వీటన్నిటి మధ్య ఆహారం తీసుకుంటాం. ఆహారము జీర్ణమయ్యే 30% నాలికలోనే లాలాజలంతోనే జీర్ణమయ్యే దాన్ని చెడగొట్టేసేసి మన పరధ్యాన్నంతో తినటం వలన జీర్ణం అవటం అనేది 100% పొట్టలోనే జరగాల్సి వస్తూ ఉంది. పొట్టలో జరగడానికి సంబంధించి ఇంకా ఎన్నో ప్రతిబంధకాలు. అసలు మీ శరీరం ఆహారాన్ని కోరుకోకపోతే మీ శరీరానికి ఆహారం ఎందుకు చెప్పండి? చాలామంది నాకు ఆకలేస్తుంది తింటున్నా అంటారు. మీకు ఆకలి వేస్తుంది, శరీరం దానికి ఆహారానికి అడిక్ట్ అయింది కాబట్టి. స్మోకింగ్ చేసే వాళ్ళకి నికోటిన్ లేకపోతే కనుక ఆల్కహాల్ ఇలాంటివంతా ఎలాగా అడిక్ట్ అయినాయో ఈరోజు మీరు అనుకుంటున్న ఆకలే నా శరీరం ఆహారాన్ని కోరుకుంటున్నట్టున్నా చూసారా? నిజంగా మీ శరీరం ఆహారాన్ని కోరుకోవట్లేదు. ఫుడ్ అడిక్షన్. మీ శరీరానికి అది ఖాళీగా ఉండలేదు. ఏవైతే డైజెస్టివ్ ఎంజైమ్స్ కావచ్చు, లేదా జ్యూసెస్ కావచ్చు, ఖాళీగా ఉండలేవు కాబట్టి అవి ఒక రొటీన్లో కండిషనింగ్ చేయబడి 12ంటికో 1 గంటకో ఆ జ్యూసెస్ని రిలీజ్ చేయడం అలవాటు పడ్డాయి కాబట్టి ఆ టైంకి వాటి విధి నిర్వర్తిస్తూ ఉన్నాయి. కానీ దాన్ని మీరు ఆకలి అని చెప్పేసి అని భ్రమిస్తూ ఉన్నారు. నాకు ఆకలి వేస్తుంది, నా శరీరం శక్తిని కోరుకుంటుందని. మీరు శక్తిని విడుదల చేయకుండా మీ శరీరం శక్తిని కోరుకోదు. దీన్ని ఒక్కసారి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, అయిపోయిందా? ఎందుకంటే ఇది ఫ్లో మిస్ అవుతుంది. సో ఏదైతే కనుక ఈ శక్తిని మనం విడుదల చేయమో ఆటోమేటిక్గా శరీరం శక్తిని కోరుకోరు, ఆహారాన్ని కోరుకోదు. అందుకని చాలామంది చూస్తుంటారు, ఫలానా హిమాలయాలో 300 ఏళ్ళు బతికారు, 400 ఏళ్ళు బతికారు అని చెప్పేసి చాలా గొప్పగా చెబుతుంటారు. మనం బతకలేకపోతున్నాం అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు శక్తిని విడుదల చేయాల్సిన అవసరం లేదు, శక్తిని వినియోగించాల్సినంత అవసరం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, తెలివిగా వాళ్ళ ఆలోచన రూపంలో కానీ భౌతిక రూపంలో కానీ వాళ్ళకి శక్తి అనేది అవసరం లేదు. కాబట్టి ఏం చేస్తారు, ఆకులు అలంలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ లేకపోతే ఈ టైప్ ఆఫ్ ఏది దొరికితే వాటిని తినేసి అక్కడతో వాళ్ళు ఆలోచన రహితమైన స్థితిలో ఉంటారు. కాబట్టి అక్కడతో వాళ్ళ శరీరానికి శక్తి అవసరం కావచ్చు, దాన్ని రిటర్న్ మళ్ళా వ్యక్తీకరించడం కావచ్చు ఉండదు. కాబట్టి ఆటోమేటిక్గా 300 ఏళ్ళు 400 ఏళ్ళు బతకగలుగుతారు. మనం ఏం చేస్తూ ఉంటామంటే కనుక శక్తిని తీసుకుంటాం, దానిని ఖర్చు పెట్టాం. వాకింగ్ చేయాలో లేకపోతే జిమ్ చేయాలో ఇంకొకటో. నేను వాస్తవంగా నేను చాలా బద్ధకస్తుడిని. నేను కూడా ఇదే మాట్లాడుతున్నాను, నేను చాలా బద్ధకస్తుడిని. వాకింగ్ చేయటం అనేది చాలాసార్లు అనుకొని వెళ్దాంలే అని చెప్పేసి మానేస్తూ ఉంటాను. ఇలాగే మనలో చాలామంది ఉంటూ ఉంటాం. భౌతిక రూపంలో ఉన్న శక్తిని భౌతిక రూపంలో మనం ఎక్స్ప్రెస్ చేయాల్సిన శక్తిని భౌతిక రూపంలో ఎక్స్ప్రెస్ చేయకపోతే ఏమవుతుందంటే అది మానసికమైన సమస్యలు కూడా సృష్టిస్తుంది. భౌతిక రూపంలో ఉన్న శక్తిని ఎక్స్ప్రెస్ చేయకపోతే మానసికమైన సమస్యలు సృష్టిస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, ఇప్పుడే మెడిటేషన్ చేసుకున్నాను, కానీ సడన్గా ఎందుకో టెన్షన్, యాంగ్జైటీ వస్తూ ఉంది. నేనంతా నా చుట్టూ పరిసరాలు బాగుండి అంతా హ్యాపీగా ఉన్నారు, ఒక్కసారిగా అన్కంట్రోల్లో టెన్షన్ వస్తూ ఉందంటారు. మీ శరీరంలో ఉన్న శక్తి అనేది బయటకే వెళ్ళగక్కబడటానికి అవకాశం ఛానలైజ్ చేయకపోతే కనుక ఆటోమేటిక్గా అది యాంగ్జైటీ రూపంలోనో స్ట్రెస్ రూపంలోనో నిరంతరం సతమతం అవుతూనే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఆహారాన్ని తీసుకున్నారు, ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణం అయిపోయింది. సో బాత్రూమ్ వచ్చింది, వెళ్ళకపోతే ఏమవుతుంది, అస్థిమితంగా కూర్చొని ఉంటాం, ఎప్పుడు వెళ్ళిపోదాం అని చెప్పేసి అవుట్పుట్ కోసం అని చెప్పేసి. మీ శరీరంలో తీసుకున్న ఏ శక్తి అయినా కూడా అంతే, దానిని ఏదో ఒక రూపంలో దాన్ని బయటకు పంపించకపోతే కనుక ప్రపంచంలో పెద్ద పెద్ద గ్రహాలకే సాధ్యపడలేదు. మీలో ఉండే శక్తి తమకు వచ్చిన శక్తిని తమలోనే ఏళ్ల తరబడి అబ్జార్బ్ చేసుకొని నేను ఇవ్వను నాకు వచ్చిందని చెప్పేసి అట్టి పెట్టుకునే గుణం అనేది పెద్ద పెద్ద గ్రహాలకే లేదు. ఇంకా మనం ఎంత? కాబట్టి మనం తీసుకునే ప్రతి శక్తిని కూడా మనం ఖర్చు పెడుతూనే ఉండాలి. ఖర్చు పెట్టకపోతే ఏమవుతుంది, ఆ శక్తి ప్యాంక్రియాస్ కావచ్చు, లివర్ కావచ్చు, ఇటంతా మెటబాలిక్ ప్రాసెస్లో శక్తిని సృష్టించి
ఇతను బయట పెట్టట్లేదు కాబట్టి ఇతను దీన్ని తర్వాత వాడుకుంటాడేమో అని టెంపరరీ స్టోరేజ్లో మనకి ఫుడ్కి గోడౌన్స్ అయితే ఎలా ఉంటాయో అలాగా మన ఫ్యాట్ రూపంలో గోడౌన్స్ రూపంలో స్టోర్ చేసి దానిని మనిషి లావుగా తయారయ్యేసి ఓకే ఇతను ఒక 10 రోజులు తినకపోయినా నెల రోజులు తినకపోయినా కూడా సమస్య లేదని చెప్పేసి అని. ఎందుకంటే ఇతనికి ఎలాగైతే ఎడారిలో ఒంటెలో ఆహారాన్ని నీటిని ఎలాగైతే దాచుకుంటాయో తర్వాత వినియోగం కోసం మనిషి కూడా ఫ్యాట్ రూపంలో తనకే వచ్చిన శక్తిని దాచుకొని అవసరమైనప్పుడు వాడుకుంటూ ఉంటాడు. దానికోసం ఏర్పరచబడిన వ్యవస్థే ఫ్యాట్ అనేది. ఓకే, అయినా కూడా దానిని ఫ్యాట్ ఉంది ఆల్రెడీ, దాన్ని కూడా వాడకుండా మళ్ళీ మళ్ళీ తింటా ఉన్నాను అనుకోండి, అది హ్యాండిల్ చేయడం చేత కాక ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడం మొదలు పెడతాయి. ఎందుకంటే అవైనా కూడా ఎంతవరకు స్టోర్ చేయగలుగుతాయో, గోడౌన్ ఉంది ఒక 1000 క్వింటాలు ఆహారాన్ని స్టోర్ చేయగలుగుతుంది. మీరు 2000 క్వింటాలు తీసుకొచ్చేసి దీంట్లో ఎట్టైనా పట్టించాలంటే కనుక పట్టదు కదా, ఏమవుతుంది, ఫెయిల్యూర్ అవుతుంది. అలాగే ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అనేది ఎక్కడి నుంచి అవుతుంది అంటే కనుక మన శక్తిని రిలీజ్ చేయకపోవడం వల్ల ఆటోమేటిక్గా ఆ శక్తి కాస్త ఏమవుతుంది, ఆర్గాన్స్ ఫెయిల్యూర్గా తయారవుతూ ఉంటుంది. అందుకనే ఆహారం తీసుకున్న తర్వాత ఆ శక్తిని ఎలా ఖర్చు పెట్టాలి అన్నదాన్ని ఆలోచించాలి. ఆహారంతో మాత్రమే కాదు, కాస్మిక్ ఎనర్జీ. ఆహారం అనేది ఇందాక మనం అనుకున్నట్లు ప్రకృతి నుంచి వచ్చిన ఆహారాన్ని తీసుకుంటున్నాము. 1 మినిట్, టైం ఎంత ఉంది? కాస్మిక్ ఎనర్జీ ఆహారం నుంచి మాత్రమే కాదు, ఎవరైతే మీరు మెడిటేషన్ చేస్తున్నారో మెడిటేషన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పరిమితమైన ఆహారం ఒకటి గుర్తుపెట్టుకోండి. విశ్వం అనేది ఒక గింజకో లేకపోతే ఒక మొక్కకో ఎలాగైతే ఎనర్జీ ఇచ్చిందో, కాస్మిక్ ఎనర్జీ సూర్యరశ్మి రూపంలోనో వర్ష బిందువు రూపంలోనో లేదా వాయువు రూపంలోనో ఎలాగైతే కనుక ఎక్స్ప్రెస్ అయ్యేసి అది నా దగ్గరకు వచ్చినప్పుడు, నేనే మొక్కనైతే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎలా స్వీకరించేసి నా ఎక్స్ప్రెషన్ నేను మళ్ళీ రిటర్న్ ఇస్తున్నాను, అదే ఎనర్జీ నిరంతరం కూడా కేవలం ఆయా ఆహార పదార్థాల్లో మాత్రమే కాదు మన చుట్టూ కూడా అందుబాటులో ఉంటుంది. దానిని ఛానలైజ్ చేసుకొని మనం స్వీకరించగలిగే సత్తా ఉంటే గనక, అంతా మెడిటేటివ్ స్టేట్ అనేది ఉంటే గనక, జీరో స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటే గనక, మనం కాస్మిక్ ఎనర్జీని స్వీకరించి రా ఫామ్లో ఉన్న, అంటే ఎలాంటి సూర్యరశ్మి గానో ఎక్స్ప్రెస్ అవ్వని, అంటే ప్రాసెస్ చేయబడిన ఫామ్, అది ప్రాసెస్ చేయబడని ఒక కాస్మిక్ రే రూపంలో మిలియన్స్ ఆఫ్ కాస్మిక్ రేస్ రూపంలో ఉండే వాటిని, కాస్మిక్ ఎనర్జీని మనం స్వీకరించేసి దానిని మనం ఎలాగైనా వినియోగించుకోవడానికి స్కోప్ అనేది ఉంటుంది. అది కేవలం మెడిటేషన్లో ఉన్న వాళ్ళకే సాధ్యపడుతుంది. కాస్మిక్ ఎనర్జీ మెడిటేషన్లో ఉన్న వాళ్ళకి ఎందుకు సాధ్యపడుతుందంటే, మిగతా అందరికి ఎందుకు సాధ్యపడదంటే, ఇందాక నేను చెప్పాను, నేను ఒక సమస్యలో ఉన్నాను, ఆయన ఏదో తిట్టాడు, ఈయన ఏదో తిట్టాడు, లేకపోతే నాకు ఆర్థికంగా కష్టంగా ఉందో, లేకపోతే రేపు గడుస్తుందో లేదో అనే కష్టంలో ఉందో, అలాంటప్పుడు ఏమవుతుంది, నా రూట్ చక్రాలో అభద్రత వలన రూట్ చక్రాలో ఎనర్జీ బ్లాక్ అవుతుంది. అవునా? మూలాధార చక్రంలో ఎనర్జీ బ్లాక్ అవుతుంది. అయినప్పుడు నేనేం చేస్తున్నాను, నా ఎనర్జీ మొత్తాన్ని తీసుకొచ్చేసి, నేను ఆహారం ద్వారా తీసుకొచ్చిన ఎనర్జీ మొత్తాన్ని తీసుకొచ్చేసి ఆహారం ద్వారా మాత్రమే డిపెండ్ అయ్యేసి నాకు వచ్చిన శక్తి మొత్తాన్ని కూడా నా సమస్యల గురించి ఆలోచించడం మీద పెడుతూ ఉన్నాను. ఆ సమస్యలు సాల్వ్ అవుతాయి అంటే కనుక మన ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, సమస్య సాల్వ్ కాదు అలాగని ఆలోచించడం మానేయం, దాని చుట్టూ విషపు పురుగులాగా తిరుగుతూ స్పైరల్గా తిరుగుతూ ఉంటాం. అవునా? ఒక మీనింగ్ఫుల్గా ఒక పెన్ను పేపర్ తీసుకొని, ఇది సమస్య, దీనికి ఇప్పుడు నేను ఇది చెయ్యాలి, ఇది చేస్తే ఇది సొల్యూషన్ ఉంటుంది అని చెప్పేసి అని ఆ సొల్యూషన్ బేస్డ్గా మన ఆలోచన ఉండదు. సింపుల్గా తిరుగుతా ఫస్ట్ ఒక దాన్ని ఆలోచిస్తాం, నెక్స్ట్ ఇది అయినా ఫస్ట్ రిపీట్ అయ్యింది, తిరిగి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ మానసికమైన శక్తి అంతా కూడా, ఈ ఎనర్జీ అంతా కూడా మూలాధార చక్రంలో ఇరుక్కుపోయి ఉంటుంది. మూలాధార చక్రంలో ఇరుక్కుపోయి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నా శరీరానికి వచ్చిన ఆహారం ద్వారా వచ్చిన శక్తిని మాత్రమే నేను వినియోగించుకుంటూ ఉంటాను, కానీ నా మైండ్ లెవెల్ ఆలోచన చేస్తూ ఉంటాను. కానీ నా మైండ్ని అధిగమించితే నేను సోలుకి రీచ్ కాగలుగుతాను. నా మైండ్ని అధిగమించినప్పుడు మాత్రమే, నా ఆలోచనలు ఆపేసినప్పుడు మాత్రమే మైండ్ అని చెప్పేసి ఈ 3 డైమెన్షనల్ ప్రపంచంలో మనుషులకి ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ అనేది షట్ డౌన్ అయినప్పుడు మాత్రమే సోల్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. సోల్ కనెక్టివిటీ మాత్రమే యూనివర్స్ కనెక్ట్ అవుతుంది. ఆలోచన అనేది చాలామంది గొప్పగా చెబుతూ ఉంటారు, అబ్బా ఎంత ఆలోచన పరుడు, ఎంత లాజికల్గా మాట్లాడతాడు, ఎంత ఆలోచిస్తాడో,
ఎంత తెలియగలిగిన వాడు అని చెప్పేసి ఆలోచించడం చాలా గొప్ప విషయంగా చెబుతూ ఉంటారు. నా దృష్టిలో ఆలోచించడం అనేది ఒక బలహీనత, వ్యసనం. ఆలోచించడం అనేది సద్వినియోగం చేసుకోబట్టలేదు. మీకొచ్చిన శక్తిని ప్రాపర్‌గా ఛానలైజ్ చేస్తే విశ్వం మొత్తాన్ని కదిలించగలుగుతారు. ఈరోజు గొప్ప గొప్ప ఋషులు పత్రిజీ కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, లేకపోతే ఎంతోమంది గొప్ప వాళ్ళనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకొచ్చిన శక్తి మొత్తాన్ని ఆలోచన అనే ఎనర్జీ రూపంలో, ఆలోచన అనే ఎక్స్‌ప్రెషన్ రూపంలో ప్రాపర్‌గా ఛానలైజ్ చేసి విశ్వం మీదకి ఎక్స్‌ప్రెస్ చేశారు కాబట్టే మీరు ఇక్కడ ఇంతమంది రాగలిగి ఉన్నారు. లేకపోతే గనక ఇంత కనెక్ట్ అయ్యి ఉన్నారు. లేదా విశ్వంలో ఎంతో కొంత మూమెంటం అనేది జరుగుతుంది. ఏ వ్యక్తి అయితే తనకొచ్చిన శక్తి మొత్తాన్ని చెల్లాచెదురుగా పడేసుంటాడో, ఈ క్షణం ఒక ఆలోచన, మరుసటి క్షణం ఒక ఆలోచన, ఇంకొక క్షణం ఇంకొక ఆలోచన, ఇలా వీటన్నిటిని చెల్లాచెదురుగా పడేసుంటాడో, ఆ మనిషికి శక్తిని వినియోగించుకునే అర్హత ఉండదు. ఆ మనిషి శక్తిహీనమవుతాడు. ఆ మనిషి త్వరలో జబ్బుల బారిన పడేసి, నీకు ఇవ్వబడిన శక్తిని నీ శరీరము, మనస్సును హార్మోనీలో పెట్టుకోక నువ్వు సరిగ్గా వాడుకోవట్లేదు కాబట్టి, దాన్ని హ్యాండిల్ చేసే సత్తా నీకు లేదు కాబట్టి, చెల్లాచెదురుగా పడేసుకున్నావు కాబట్టి, నీకు ఇల్లే అంటే నీ శరీరమే ఉండే అర్హత లేదని చెప్పేసని విశ్వం క్రియేట్ చేసే ఒక వ్యవస్థే మరణం. భౌతికమైన మరణం. సో, ఈ ఎనర్జీ మొత్తాన్ని మైండ్‌కి పెట్టినప్పుడు కాస్మిక్ ఎనర్జీని ట్యూన్ చేసుకోవడం అనేది సాధ్యపడదు. నిరంతరం ఆలోచనలు ఉంటూ ఉంటే గనక చాలామంది ఎందుకు ఆలోచనలోనే గొప్పగా చెబుతూ ఉంటారంటే, ఆలోచనతో ఏదైనా చేయొచ్చు అంటూ ఉంటారు. లాజికల్‌గా థింక్ చేయొచ్చు అంటారు. వాస్తవానికి ఒక చిన్న నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. హాఫ్ అన్ అవర్‌లో మాక్సిమం కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టింగ్‌గానే ఉందా? బోర్ కొడుతుందా? థాంక్ యూ. ఆటవిక సమాజంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. అప్పట్లో నిప్పు కనుగొనక ముందు మనిషి, జంతువులు అన్నీ కూడా ఒకే రకంగా ఉండేవి. వాటికి కూడా ఆలోచన శక్తి ఉండేది కాదు. మనకు కూడా ఆలోచన శక్తి ఉండేది కాదు. నిప్పు కనుగొన్న తర్వాత మొదట్లో ఏం చేసేవాడంటే మనిషి తను బతికుండాలంటే గనక 7 కిలోమీటర్ల సగటున లేదా 7, 10 సగటున నడుస్తూ, పరిగెడుతూ లేకపోతే వేటాడుతూ జంతువులనో లేకపోతే గనక కందమూలాలను సేకరించేసి వాటిని తింటూ రోజువారీ తను బతికేవాడు. అలా బతికేవాడు కాస్త ఏదైతే గనక సాత్విక ఆహారం రూపంలో ఉందో అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది మనకు తెలిసిందే. మాంసాహారం ఏదైతే ఉందో అతను వేటాడినప్పుడు ఒక జంతువు కనపడింది అనుకోండి, దాన్ని పచ్చి మాంసం తిన్నప్పుడు 3-4 రోజుల పాటు అతని జీర్ణ వ్యవస్థ మొత్తం కూడా బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా పూర్తిగా అది జీర్ణం చేయడానికి సంబంధించి వినియోగించబడుతూ ఉండేది. అలా వినియోగించబడేది కాస్త ఆటోమేటిక్‌గా అతను ఆహారం సంపాదించిన తర్వాత ఎలాగైతే గనక పులులు, సింహాలు అలాగా నిద్రపోతూ ఉంటాయి. ఆహారాన్ని తినేసేసి వాటిని అరిగించుకోవడం కోసం మనిషి కూడా అలాగే గుహలో పడేసేసి నిద్రపోతూ ఉండేవాడు. సో, అతనికి మళ్ళా కొద్దిగా మైండ్‌కి బ్రెయిన్‌కి ఎనర్జీ వచ్చిన తర్వాత లేసేసి మళ్ళా మైండ్‌లో ఫస్ట్ ఇదంతా అనుకుంటున్నారు. లాజికల్ మైండు, దాన్ని నియో కార్టెక్స్ అంటారు. ఇది కాలక్రమంలో ఇదంతా డెవలప్ అయింది. అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అతనికి ఉండేదంతా కూడా లింబిక్ సిస్టమ్ అనేది ఉంటుంది. లింబిక్ సిస్టమ్ అంటే కేవలం ఇందాక నేను చెప్పాను కదా! పరిగెత్తు అంటే ఫైట్ చెయ్యి లేకపోతే పరిగెత్తు ఈ 2 వ్యవస్థలు మాత్రమే ఉండేయి. ఈ 2 వ్యవస్థలు ఎమోషన్స్ ఇవి మాత్రమే ఉండేయి. అంటే శరీరంలో జంతువులాగా శరీరంలో కదలక తీసుకురావటానికి ఒక ప్రమాదం పొంచి ఉందంటే గనక తనని ఆ ప్రమాదాన్ని పర్సీవ్ చేసి అంటే ఓకే ఏదో పాము వస్తుంది అని చెప్పేసి పర్సీవ్ చేసేసి పరిగెత్తడానికి. ఈ 2 వ్యవస్థలు మాత్రమే మొదట్లో మనిషి బ్రెయిన్‌లో ఉన్నాయి. ఆ తర్వాత నిప్పు కనుగొన్న తర్వాత ఆటోమేటిక్‌గా ఏమవుతుంది 4 రోజుల పాటు ఆహారం పట్టేది కాస్త ఈరోజు మనందరం కబాబ్స్ తింటూ ఉన్నారు. ఈ కబాబ్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే అప్పట్లో పచ్చి మాంసాన్ని వచ్చేటప్పటికి అలాగా సేమ్ ఫ్రై చేసేసుకొని తింటూ ఉండటం వలన స్టార్టింగ్ స్టేజెస్‌లో ఆ పచ్చి మాంసం అనేది జీర్ణం కావడానికి 4 రోజులు పట్టేది కాస్త ఒక రోజుకు తగ్గిపోయింది. మెల్లగా ఇంకా చెప్పాలంటే ఇంకా ప్రాసెస్ చేయబడిన తర్వాత ఇంకా తగ్గిపోవటం మొదలుపెట్టింది. ఇప్పుడేమైంది ఆహారాన్ని జీర్ణించుకోవడానికి సంబంధించిన రక్తం మొత్తం కూడా ఇక్కడ పొట్ట దగ్గర నుంచి మెల్లగా బ్రెయిన్‌కి అందుబాటులోకి రావటం మొదలుపెట్టింది. అందుకని చాలామందికి మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుంది. ఎందుకంటే గనక బ్రెయిన్‌కి కావాల్సిన ఆక్సిజన్, బ్లడ్ సప్లై మొత్తం కూడా పొట్ట చుట్టూ కేంద్రీకరించబడి ఉండటం వలన ఆటోమేటిక్‌గా ఇక్కడ డైజెషన్ ఒక 30-40% కంప్లీట్ అయితే గానీ నిద్ర మొత్తం వదిలిపోదు. ఈ లోపల ఏంటంటే మొత్తం బ్లడ్ సప్లై అంతా ఇక్కడికి వచ్చేసిద్ది కాబట్టి బ్రెయిను ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇప్పుడు కాసేపు పడుకున్న తర్వాత ఆలోచిద్దాం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటే మీ ఆలోచన కూడా మీ బ్రెయిన్ అనేది సహకరించదు. ఎప్పుడైతే మనిషి మాంసం అనే దాన్ని అరాయించుకోవడం మొదలుపెట్టున్నాడో ఆటోమేటిక్‌గా బ్రెయిన్ అనేది డెవలప్ అవ్వటం మొదలుపెట్టింది. డెవలప్ అవ్వటం మొదలుపెట్టేసి ఆలోచన శక్తి పెరిగి
నిప్పును కనుక్కున్నాను కదా, ఇంకా కొత్తవి కనుక్కున్నాం అని చెప్పేసి ఈరోజు సెల్ ఫోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగు ఇలా ఎన్నో రకాలు నిరంతరము తన ఆలోచన శక్తితో మీరున్నారు ఒక ఐటీ ఎంప్లాయీ కావచ్చు, మీరున్నారు ఒక ఉద్యోగి కావచ్చు, ఒక వ్యాపారస్తుడు కావచ్చు. ప్రతి క్షణం మీరు నిద్రపోయే లోపు మీరేం చేస్తూ ఉంటారు? మీ ఆలోచనతో నేను ఇంకేం చేయగలుగుతాను అని చెప్పేసి అనుకుంటారు. కానీ మీరు చేసేదంతా కూడా ఇది నేను చేస్తున్నానని చెప్పేసని మీరు భావించేది అహం అయితే గనక, చనిపోయేటప్పుడు మొత్తాన్ని విశ్వానికి అప్పచెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఈ క్షణం మీరు చేసేటప్పుడే ఇది నా కోసం కాదు, యూనివర్స్ అనేది ఒక బ్రెయిన్ అనుకుంటే గనక, యూనివర్స్ అనేది ఒక మైండ్ అనుకుంటే, మైండ్‌లో ఉండే యూనివర్సల్ మైండ్‌కి ఉండే కోట్లాది న్యూరాన్స్‌లో, కోట్లాది కణాలలో నేను కూడా ఒక కణాన్నే. యూనివర్స్ నాకు ఒక బాధ్యత అప్పచెప్పింది. నా పని నేను పూర్తి చేసిన పని యూనివర్స్‌కి అప్పచెప్పి నేను వెళ్ళిపోతానని చెప్పేసిన ప్రజ్ఞ కలిగి ఉంటే గనక, మీరు ఈ జీవితంలో సాధించిన పేరు కానీ, లేకపోతే సాధించి ఎవ్రీథింగు ఇచ్చిన ఆస్తులు కానీ, ఇంకోటి కానీ ఇవంతా కూడా మీరిది నాది, నేను వదిలిపెట్టాల్సి వస్తుందనే బాధ లేకుండా, నేను సృష్టించాను, అనుభవించే వాళ్ళు అనుభవిస్తారు, సృష్టి అనుభవిస్తుంది అని చెప్పేసని హ్యాపీగా డిటాచ్ అయ్యి వెళ్ళగలుగుతారు. ఎప్పుడైతే ఇది నాది నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నన్ను ఈ విధంగా చేశారు, ఇలాగ అన్ని రకాలుగా బాధపడటం మొదలుపెడతామో, చేసిన సృష్టి నుంచి బాధపడటం మొదలుపెట్టామో, ఆటోమేటిక్‌గా బౌద్ధ మతంలో చెప్పబడినట్లు అటాచ్‌మెంట్ అనేది సఫరింగ్ అనేది అవుతుంది. నేను మీకు ప్రేమను పంచిపెట్టున్నాను. నేను మీకు ప్రేమను పంచిపెట్టి ఉన్నప్పుడు, ప్రేమను పంచిపెట్టడం అనేది నా ఎక్స్‌ప్రెషన్ అయితే గనక, ఆ ప్రేమ నుంచి మీ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది నా అటాచ్‌మెంట్ అవుతుంది. ఎక్స్‌ప్రెస్ చేయటానికి మాత్రమే భగవద్గీతలో చెప్పబడినట్లు ఏదైనా కూడా నీ ద్వారా నువ్వు చేసుకుంటా వెళ్ళు. అంతేగాని దాని నుంచి రిటర్న్ ఆశించావనుకో సఫరింగ్ మొదలవుతుంది. రిటర్న్ ఆశించినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఇందాక ఏమన్నారు మీ పేరు? వినోద్ గారు. వినోద్ గారిని నేను చాలా ఎఫెక్షనేట్‌గా చూసుకున్నాను, ప్రేమగా చూసుకున్నారు, చాలా ఇదిగా ఉన్నాను. వినోద్ గారు నన్ను ఫలానా సందర్భంలో ఫలానా విధంగా ప్రవర్తిస్తేనే నాకు సంతోషం, ప్రేమ అని చెప్పేసి అనుకుంటే గనక, ఆయన అందుకు భిన్నంగా కొన్ని కోట్ల రూపాయల్లో ఆయన ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. కొన్ని కోట్ల రూపాయలు ఆయన నాతో ప్రవర్తించొచ్చు. నేను కోరుకున్న ఒక్క విధానంలో తప్పించి కోట్ల రూపాయలు ఆయన నాతో ప్రవర్తిస్తే నాకు బాధ మొదలవుతుంది. ఈయన ఇలా చేయొచ్చు కదా! ఇలాగెందుకు చేయొచ్చు కదా! ఇలాగెందుకు చేయకూడదు? నా కోసం ఇలా చేయాలి కదా! నేను ఇలా చేస్తే ఇంతగా ఇదిగా ఉంటే గనక, ఆయనకంత ప్రేమగా ఉంటే ఇలాగే చేయాలి కదా! అని చెప్పేసని నా మనసులో ఏముందో ఆయనకు తెలీదు. అలాగే ఆయనకి వీలైన కొన్ని కోట్ల రూపాయలు ఆయన ఎక్స్‌పెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. అవునా? సో, అక్కడి నుంచి డిసప్పాయింట్‌మెంటు, ఎక్స్‌పెక్టేషన్ నుంచి డిసప్పాయింట్‌మెంట్, సఫరింగ్ అనేది మొదలవుతుంది. మెయిన్ పాయింట్‌కొస్తే, సృష్టిలో ఏదైతే గనక మీరు తీసుకుంటూ ఉన్నారో, ఆ తీసుకునేదంతా కూడా ప్రాపర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయకపోతే, మళ్ళా ఎక్స్‌ప్రెస్ చేసి దాన్ని వదిలించుకొని, నేను ఉదాహరణకి చిన్న పిల్లలకిచ్చేసి, ఇళ్లల్లో అమ్మలో పిల్లలకేదో నేర్పించాలని చెప్పేసి కొద్దిగా కూరగాయలు కట్ చేయి, లేకపోతే గనక వీటిని ఇలా సెపరేట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టు అంటా ఉంటారు. అయన్నీ పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసి, నా పని అయిపోయింది అని చెప్పేసని, మళ్ళా దానికి డిటాచ్ అయిపోయేసి ఉండే తరహాగా మనిషి ప్రవర్తన లేకపోతే గనక, తీసుకున్న ఎనర్జీ మొత్తం కూడా ఆటోమేటిక్‌గా ఎక్స్‌ప్రెస్ అవ్వక, ఎక్కడో అతుక్కుపోయేసి, అది అటాచ్‌మెంట్‌గా ఉండి సఫరింగ్ మొదలయ్యేసి, ఆటోమేటిక్‌గా అదంతా బ్లాకింగ్‌గా, ఎమోషనల్, మెంటల్ బ్లాక్స్‌గా, సైకాలజీ ఎన్నో రకాల సబ్జెక్టులు ఉన్నాయి. ప్రతి దాన్ని కూడా ఒక్కో సెగ్మెంట్ చేసి పారేసి, కార్డియాలజీ అంటారు, సైకాలజీ అంటారు, అదంటారు, ఇదంటారు. నేను తప్పు పట్టట్లేదు. కానీ ప్రతిదీ కూడా మనిషి యొక్క సహజ సిద్ధమైన శక్తి స్వరూపమైన తత్వాన్ని ఎక్స్‌ప్రెస్ చేయకపోతే, దాన్ని ప్రాపర్‌గా అర్థం చేసుకొని డీల్ చేయకపోతే గనక, అందుకనే నేను స్టార్టింగ్‌లో చెప్పాను, ఇది శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శనం అని చెప్పేసని. శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శనం ఏంటంటే గనక, ఒక మనిషిగా మనలోనే బాధ ఉంది, మనలోనే సంతోషం ఉంది, మనలోనే ఒంటరితనం ఉంది, మనలోనే దుఃఖం ఉంది, మనలోనే అపరాధ భావం ఉంది. ఇన్ని రకాలు ఈ క్షణానికి క్వాంటమ్ ఫిజిక్స్‌లో వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ, క్వాంటమ్ ఫిజిక్స్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఈ క్షణానికి నేను ఇలా ఉండాలి, సంతోషంగా ఉండాలి కాబట్టి, ఉంటున్నాను కాబట్టి మీకు సంతోషమే కనపడుతుంది. నాలో అంతర్గతంగా బాధ ఉంది, దుఃఖం ఉంది. అవి వాటి టైం వచ్చినప్పుడు ఎక్స్‌ప్రెస్ అవుతూ ఉంటాయి. ఇన్ని రూపాలను ఒక్కసారిగా మిమ్మల్ని శ్రీకృష్ణుడి రూపంలో చూసుకుంటే గనక, మనకు మనమే అర్థం కాం. నేనిన్నా, నాలో ఇంత భయానకమైన రూపం ఉందా? ఇంత భయానకమైన ఇన్ని రకాలు ఓర్చుకోవటం అనేది సాధ్యపడదు. శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని ఏ సినిమాలోనో లేకపోతే ఇంకో దానిలో చూసేసి చుట్టూ పాములు లేకపోతే రకరకాలు ఇవన్నీ చూసి ఆ పాములు, ఆ క్రూరమృగాలు అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే గనక మన భావోద్వేగాలు అవన్నీ కూడా. అవన్నిటిని ఎక్స్‌ప్రెస్ చేయబడ్డప్పుడు వాటన్నిటిని కూడా ఒక మెడిటేటివ్ స్టేట్‌లోకి వెళ్ళేసి మిమ్మల్ని మీరు గమనించుకుంటా వెళ్తున్నప్పుడు ప్రతి క్షణం మీలో వచ్చే ఒక్కొక్క సెన్సేషన్ ఉంటుంది చూసారా? ఆ సెన్సేషనే మీ విశ్వరూప దర్శనంలో వచ్చే ఒక్కొక్క చిన్న ఎక్స్‌ప్రెషను.
అన్నిటిని కలిపి ఒక్కసారిగా తెచ్చుకోగలిగితే కనుక దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉండదు. అందుకనే శక్తి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆ శక్తిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెబుతాను. ఇందాక మాంసాహారం తినడం వల్ల మైండ్ డెవలప్ అయింది అనే విషయాన్ని ఎవరైనా కానీ అపార్థం చేసుకుంటే ఒకసారి ఆలోచించండి. వాస్తవంగా జరిగేది ఏంటంటే అప్పట్లో మనిషికి ఉండేది ఆహారంలో, శాకాహారంలో కందమూలాలు, మాంసాహారంలో వచ్చేటప్పుడు జంతువులు. సో మాంసాహారం తీసుకునేటప్పుడు 4 రోజులు డైజెషన్ ప్రాసెస్ పట్టింది కాబట్టి మొదట్లో మైండ్ పెద్దగా డెవలప్ కాలేదు. ఎందుకు డెవలప్ కాలేదు? 4 రోజుల పాటు బ్లడ్ అంతా కూడా ఇక్కడ పొట్ట దగ్గరే ఉండాలి. ఆటోమేటిక్‌గా బ్రెయిన్ డెవలప్ కావడానికి బ్లడ్ సప్లై అనేది ఉండేది కాదు. ఎప్పుడైతే మాంసాన్ని ఉడికించడం మొదలుపెట్టిన తర్వాత, ఈరోజు మనం వండేటప్పుడు మీరు చూడండి కొంతమంది పెద్ద వయసు వాళ్ళకి ఆహారాన్ని ఒక సంకటిలాగో జావలాగా చేస్తేనే జీర్ణం అయ్యిద్ది. అలాగా మరింత పొట్ట మీద బర్డెన్ పడకుండా ఇంకాస్త ఉడికించడం, ఇంకాస్త నీరులాగా చేయటం, లేకపోతే ఈ విధంగా చేయడం మొదలుపెట్టిన తర్వాత డైజెషన్‌కి రక్త సరఫరా అనేది అవసరం తగ్గిపోయి ఆటోమేటిక్‌గా బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి ఉపకరించింది. సో మాంసాహారం వలన బ్రెయిన్ డెవలప్ అవ్వటం కాదు. మాంసాహారం స్టార్టింగ్‌లో అలా ఉండేది కాబట్టి ఎప్పుడైతే నిప్పు కనుగొనబడిందో అప్పటినుంచి ఇంకాస్త బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ అయింది. అది మెయిన్ కాన్సెప్ట్. సో తీసుకున్న శక్తి మొత్తాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చూద్దాం. మీరు కొంత శక్తిని తీసుకొని ఉన్నారు. ఆహారం రూపంలో గానీ, కాస్మిక్ ఎనర్జీ రూపంలో గానీ కొంత శక్తిని తీసుకొని ఉన్నారు. ఈ శక్తిని లేజర్ ఫోకస్‌తో ఒక దాని మీద దృష్టి పెడితే శక్తి మొత్తాన్ని మీకు గతంలో ఎవరైనా పల్లెటూళ్ళలో గానీ నేను చిన్నప్పుడు నేను చూసున్నాను. మాకు లాంతర్లు గానీ ఇలా ఉండేవి. కరెంట్ ఎప్పుడో వస్తూ ఉండేది, పోతూ ఉండేది. టార్చ్ లైట్ వెలుగులో టార్చ్ లైట్ ఎక్కడో ఫోకస్ చేస్తాము. మొత్తం చుట్టూ చిమ్మ చీకటిలో కొంత ప్లేస్ మాత్రమే కనపడుతూ ఉంటుంది. అలాగా టార్చ్ లైట్‌కున్న శక్తి కాంతి. ఆ కాంతిని ఒక దగ్గర ఫోకస్ చేస్తే ఏమవుతుంది? ఆ ప్రదేశం అనేది ఇల్యూమినేట్ అవుతుంది. ఆ ప్రదేశం అనేది మనకు కనపడటం మొదలుపెడుతుంది. అవునా? ఎగ్జాక్ట్‌లీ చుట్టూ చిమ్మ చీకటి అనుకోండి. మీ చుట్టూ బాధలు పడేవాళ్ళు, మిమ్మల్ని దుఃఖపెట్టేవాళ్ళు, మిమ్మల్ని అవమానించేవాళ్ళు, లేకపోతే గనక మీ అపజయాలు, మీ ఆఫీస్‌లో వచ్చేటప్పటికి కోఆపరేట్ చేయని బాసు ఇలా ఎన్నో రకాల చిమ్మ చీకటితో కూడిన పరిసరాలు ఉన్నాయి అనుకోండి. ఇంత అస్తవ్యస్తమైన వ్యవస్థ అనేది సమాజం అనేది మన చుట్టూ ఉంది కాబట్టి, ఆ సమాజంలో ఏం చేయాలో అర్థం కాక మనం సఫర్ అవుతూ ఉన్నాం కదా! ఇప్పుడు మీ దగ్గర శక్తి ఉంది. ఆహారం రూపంలో లేదా మెడిటేషన్ చేసి కాస్మిక్ ఎనర్జీ రూపంలో శక్తి ఉంది. ఈ శక్తిని లేజర్ ఫోకస్‌తో టార్చ్ లైట్ వేసినట్లుగా ఒకే ఆలోచన మీద పెట్టడం మొదలుపెట్టండి. మెడిటేషన్‌లో చాలామంది ఉన్న సమస్యలను, ఉన్న ఆలోచనలను తగ్గించుకోవటము, జీరో స్టేట్ ఆఫ్ మైండ్‌కి వెళ్ళటము ఫస్ట్ సాధన చేస్తారు. ఎవరైనా మీరు ఆ స్థితికి వెళితే ఆ నెక్స్ట్ చేసే పనేంటో చెబుతాను. జీరో స్టేట్‌లో ఉన్నారు. మీ ఎనర్జీ మొత్తం అందుబాటులో ఉంది కదా! ఇప్పుడు ఈ ఎనర్జీ మొత్తాన్ని విజువలైజ్ చేసుకోండి. ఏం చేయాలి? బాగా చదవాలి. ఆఫీస్‌లో మంచి మంచి పొజిషన్‌కెళ్ళాలి. లేకపోతే మా పిల్లలు వచ్చేటప్పటికే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అవ్వాలి. మంచి పొజిషన్‌లో ఉండాలి. ఇదంతా మీ కలలు. ఇవే మీ కలలు. వీటినే మీకు తెలియకుండానే మీరిక్కడ ఈ భూమి మీద మేనిఫెస్ట్ చేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇవే మీ కలలు. ఈ కలల్ని మీ మొదటి కల ఏంటో గుర్తు తెచ్చుకోండి. ఆ మొదటి కల బాగా చదవటం, ఎగ్జామ్స్‌లో పాస్ అవ్వటం. ఇప్పుడు నేనే స్టూడెంట్‌ని అనుకుందాం. నేను రాత్రింబగళ్ళ కష్టపడుతున్నట్ల కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తూ జీరో స్టేట్‌కి వెళ్ళిన తర్వాత అది 3 నిమిషాలకు, 5 నిమిషాలకు జీరో స్టేట్‌కి వెళ్ళిపోతాం కదా! వెళ్ళిన తర్వాత ఇప్పుడు నా ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఆలోచన రూపంలోను, అలాగే ఆలోచనతో పాటు వచ్చే ఎమోషన్ రూపంలోను ఈ రెండిటిని కలిపి తీసుకెళ్ళేసి నేను చాలా ఎగ్జామ్ బాగా రాసినట్లుగాను, బ్రహ్మాండంగా ఎవ్రీథింగ్ అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తున్నట్లుగా గాను ఇదంతా కూడా నేను విజువలైజ్ చేసుకుంటాను. చేసుకొని అది ఒక్కసారి కాదు, ఒక్కసారి విజువలైజ్ చేసి నాకు అవ్వట్లేదు అంటారు. తెల్లారి లేస్తే సాయంత్రం దాకా ఎవరో ఒకళ్ళు తిట్టారని చెప్పేసి బాధపడతా కూర్చునే మనం. అంటే తిట్టారు కాబట్టి బాధపడుతున్నాను అనేది ఒక క్షణం కాదు, 2 క్షణాలు కాదు, 10 క్షణాలు కాదు, 10 గంటల పాటు బాధపడ్డాం. మళ్ళీ పక్క పక్కన ఈ ఫోటోని పెట్టేసి సినిమాలాగా ప్లే చేస్తే గనక, ఒక సినిమా థియేటర్‌లో మిమ్మల్ని ప్లే చేస్తంటే ఫస్ట్ బాధపడిన ఫేస్ ఉండిద్ది. 10 నిమిషాల తర్వాత బాధపడిన ఫేస్ ఉండిద్ది. 10 గంటల తర్వాత బాధపడిన ఫేస్ ఉండిద్ది. 10 గంటల పాటు మీరు ఒక రియాలిటీ క్రియేట్ చేసుకున్నారు. ఏ రియాలిటీ? నేను బాధ అనే రియాలిటీ క్రియేట్ చేసుకున్నారు. బాధ అనే రియాలిటీ అనేది 10 గంటల పాటు మెయింటైన్ చేసి, నేను బాగా ఎగ్జామ్ రాశాను, లేకపోతే నేను సంతోషంగా ఉన్నా అనే రియాలిటీని 5 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే తూకంలో ఏది ఎక్కువ తూగుతుంది? బాధే తూగుతుంది. కాబట్టి మీరు మెడిటేషన్‌లో నేను చాలా కఠోర సాధన చేస్తున్నాను, అసలు నేను తిరుగులేని మెడిటేటర్ అని చెప్పేసని భ్రమంలో బతకబాకండి.
మీరు కాన్షియస్‌గా చేసే మెడిటేషన్ కన్నా గానీ, అన్‌కాన్షియస్‌గా చేసే మేనిఫెస్టేషనే ఎక్కువ. అన్‌కాన్షియస్‌గా మీరు పడే బాధ ఎక్కువ. సో, మీ బాధని తగ్గించుకున్నప్పుడు మాత్రమే బాధ నుంచి ఈ క్షణం గుర్తుంది అనుకోండి. ఈ క్షణం అనేది నేనెలా ఉన్నాను? నేను రెగ్యులర్‌గా చేసే ప్రాక్టీస్ ఏంటంటే, ఈ క్షణం నా మానసిక స్థితి ఎలా ఉంది? ఈ క్షణం నేను ఎలా ఉన్నాను? నా మనోచిత్రం మీద ఏముంది? ఇదంతా కూడా విజువలైజ్ చేసుకొని, నేను బాధలో ఉంటే గనక వెంటనే నా వైబ్రేషన్ హై చేసుకుంటాను. మ్యాప్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అని ఒకటుంటుంది. బాధ, సంతోషము, దుఃఖము, ఒంటరితనము, విచారం ఇలాంటివన్నీ గూడా 200 లోపల ఉండే ప్రాణశక్తిని హరించే వైబ్రేషన్స్. వాటిల్లో ఉన్నప్పుడు ప్రాణశక్తి అనేది హరించుకుపోతూ ఉంటుంది. సంతోషం కావచ్చు, ధైర్యం కావచ్చు, యాక్సెప్టెన్సు. సరే, ఎవరు నచ్చినట్లు వాళ్ళు ఉన్నారని చెప్పేసనే యాక్సెప్టెన్స్ కావచ్చు, ఇలాంటివంతా కూడా హైయెస్ట్ వైబ్రేషన్స్. సో, లోయెస్ట్ వైబ్రేషన్ నాకు భయం ఉందనుకోండి ఉదాహరణకి. స్టేజ్ మీదకొచ్చేటప్పుడు అబ్బో! ఇంతమంది ఉన్నారా? నేనేం మాట్లాడగలుగుతానని ఒక భయం ఉందనుకోండి. ఇక్కడికొచ్చి ఒక క్షణం నేను స్థిమితంగా ఉండేసి, నా భయం అనే ఎమోషన్ మొత్తాన్ని రైజ్ చేసుకున్నాను అనుకోండి ధైర్యంగా. ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? నాలో సబ్జెక్ట్ ఉంది. నేను ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతాను. కానీ ఒక భయం అనే ఒక ఎమోషన్ నన్ను డౌన్ చేస్తుంది. ఇప్పుడు నేను నా వైబ్రేషన్ ఇక్కడ నిలబడేసి పెంచుకున్నాను అనుకోండి. అప్పుడేమవుతుంది? ఒక ఎమోషన్‌ని దాటిపోయేసి హైయెస్ట్ వైబ్రేషన్‌లో నేను మరింత బాగా చెప్పగలుగుతాను. అందుకనే ఈ క్షణం మీరెలా ఉన్నారు? ప్రతి క్షణం కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి క్షణం కూడా ఈ క్షణంతో సంతోషంగా ఉన్నానా? బాధలో ఉన్నానా? ఈ క్షణం ఉన్నది మాత్రమే ప్యారలల్ రియాలిటీ, ప్యారలల్ వరల్డ్స్ క్రియేట్ చేసి అంటే ఇందాక చెప్పాను కదా! ఫోటోలు 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అనేది క్రియేట్ చేస్తే ఒక 1 సెకండ్ వీడియో అవుతుంది కదా! 30 ఫోటోలను పక్కపక్కన పెట్టేసేసి ప్లే చేస్తే ఒక సెకండ్ వీడియో అయిద్ది. 60 సెకన్ల వీడియో తయారు కావాలంటే గనక 30 × 60 వేస్తే దాదాపు 1800 ఫోటోలు పక్కన పెడితే గనక ఒక నిమిషం వీడియో అయిద్ది. అలాగా 1800 ఫోటోలు మీరు టకటకా తీసేస్తా ఉంటే మీ ఫేస్ ఎప్పుడు కూడా ఒక చాలా ఏదో బాధలో ఉన్నట్టుంటే గనక ఆటోమేటిక్‌గా 1 మినిట్ పాటు మీరు బాధలోనే ఉన్నట్టు లెక్క. 1 మినిట్ పాటు అలా మళ్ళా కంటిన్యూ అయిపోయేసి ఆ బాధ కంటిన్యూ అవుతుంది. నేను ఇక్కడ నిలబడి ఉండేసి నా శరీరం మాత్రమే కనపడుతుంది. నేను బ్రహ్మాండంగా డ్రెస్ చేసుకొని ఉన్నాను. లేకపోతే ఈయనేదో చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాడు, బాగా చెబుతాడని చెప్పేసని మీరు జడ్జ్ చేస్తూ ఉన్నారనుకోండి. ఏదో సంథింగ్ మీరు నేను మిమ్మల్ని భ్రమింప చేస్తాను అనుకోండి. చాలామంది ప్రపంచంలో చాలామందిని చూడండి. వాళ్ళు నటిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికెళ్ళేసి వాళ్ళు చాలా ధైర్యవంతులు గాను, చాలా గొప్పవాళ్ళు గాను, చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు గాను, చాలా రకరకాలుగా కూడా వాళ్ళు కాని దాన్ని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకు ప్రయత్నిస్తూ ఉంటారంటే గనక, వాళ్ళ ఇంటర్నల్ వైబ్రేషన్ అనేది ప్రపంచానికి తెలీదు కాబట్టి, ఆటోమేటిక్‌గా వాళ్ళు నిజంగా ధైర్యవంతులని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళేసుకునే డ్రెస్ వలన గాని, వాళ్ళేసుకునే బ్లేజర్ వలన గాని, వాళ్ళేసుకునే అన్ని రకాల హంగు ఆర్భాటాల వలన గాని, లేపోతే చేతులకి పెట్టుకునే, మెడలో పెట్టుకునే గోల్డ్ వలన గాని వీటి ద్వారా. ఎంతకాలం నటిస్తూ పోతారు? మీ వైబ్రేషన్ పెంచుకోండి. మీ ఇంటర్నల్ వైబ్రేషన్ నేను ధైర్యవంతుడిని. ప్రపంచంలో ఏదైనా చేస్తా అని చెప్పేసిన వైబ్రేషన్ పెంచుకున్న రోజున, మనం అనుకున్న ఈ చైన్స్ అన్ని, లిమిటేషన్స్ అన్నీ తెగిపోతాయి. ఈ చైన్స్ అన్నీ తెగిపోతాయి. నేను ఇంతవరకే చేయగలుగుతాను. ఈ క్షణం చెబుతున్నాను. ఇదంతా కూడా థియరిటికల్‌గా చెప్పట్లేదు. ప్రతి క్షణం కూడా నేను చాలా ప్రపంచంలో అత్యంత ధైర్యవంతుడుగానే నేను నా యొక్క ఫీలింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆలోచన ప్లస్ దానికి సరి సమానమైన భావోద్వేగం. ఈ 2 కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్. ఆలోచన ఎలక్ట్రిక్ అయితే గనక ఆలోచించినప్పుడు బ్రెయిన్‌లో న్యూరాన్స్‌కి మధ్య ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ అనేది క్రియేట్ అయితే వాటి ద్వారా కేంద్రీయ నాడీ వ్యవస్థ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా మన శరీరంలో స్ట్రెస్ హార్మోన్ కార్టిజోల్ ద్వారా కానీ లేకపోతే ఇంకా రకరకాల హార్మోనల్ వీటి ద్వారా కావచ్చు వచ్చే మూమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీ మూమెంట్, ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మూమెంట్ అని అర్థం. ఎనర్జీ ఇన్ మూమెంట్. నేను ధైర్యవంతుడిని అని నేను ఫీల్ అయిన వెంటనే నా ఎనర్జీ మూమెంట్ ఎలా ఉంది అంటే ఎమోషన్ ఎలా ఉంది, నేను ధైర్యంగా ఉన్నాను. నేను పిరికివాడిని అని చెప్పేసి నా ఆలోచన నేనేం చేయలేను, ఇక్కడికి వెళ్ళి మాట్లాడలేను అని చెప్పేసి అనుకున్న వెంటనే నా ఆలోచనతో పాటు నా శరీరంలో ఎనర్జీ ఎలా మూవ్ అవుతుంది, ఆలోచన అనేది డైరెక్షన్ అయితే టార్చ్ లైట్ అయితే కనుక ఎమోషన్ అనేది ఆ టార్చ్ లైట్ని చూసుకుంటూ నడిచే మీ ఒక వ్యక్తి లాంటి ఇది మీరు టార్చ్ లైట్ని పెట్టుకొని నడుస్తూ ఉంటారు కదా. సో టార్చ్ లైట్ వెలుగులో మీరు నడుస్తూ ఉన్నారు. ఆలోచన అనే టార్చ్ లైటు ఒక దగ్గర ఫోకస్ చేయబడితే దాని వెలుగులో మీ ఎనర్జీ అంటే మీ ఎమోషన్ అనేది ఎనర్జీ రూపంలో నడుస్తూ ఉంటుంది. అందుకనే ప్రతి క్షణం కూడా అత్యంత శక్తివంతులుగా, అత్యంత ప్రేమ చూపించే వ్యక్తులుగా, ప్రేమ కలిగిన వ్యక్తులుగా మిమ్మల్ని మీరు భావించడం మొదలుపెట్టిన రోజున ఆలోచన మాత్రమే కాదు,
మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ఉంటారో ఆ ఫీలింగు, ఆ ఎమోషన్ అనేది అప్పటికప్పుడు మీరు పర్సీవ్ చేస్తే గనక ఆటోమేటిక్‌గా మీ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్ మీ చుట్టూ పెరిగిపోతుంది. ఇప్పుడు నేను మంచిగా డ్రెస్ చేసుకున్నాను కాబట్టి, లేపోతే ఇంకొకళ్ళు బ్లేజర్ ఏసుకున్నారు కాబట్టి, ఇంకోళ్ళు ఇంకో రకంగా ఉన్నారు కాబట్టి, ఒక మంచి కారులోంచి దిగారు కాబట్టి, చేతిలో సిగార్‌తో దిగారు కాబట్టి, లేదా సంథింగు మంచి కళ్ళద్దాలతో దిగారు కాబట్టి, చూసే పరిస్థితి దగ్గర నుంచి, అలాగా మిమ్మల్ని మీరు లేనిదాన్ని ఆపాదించుకునే పరిస్థితి దగ్గర నుంచి, మీ ఇంటర్నల్‌గా ఉన్న స్థితిని పెంచుకోవటం మీదకు దృష్టి పెట్టడం మొదలుపెట్టిన రోజున ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు మీ ముందు లిల్లీ పుట్టుల్లాగా మరగుజ్జులాగా కనిపిస్తారు. అంటే వాళ్ళని అలా చూడమని నా ఉద్దేశంగా రహాన్ని పెంచుకోమని కాదు నేను చెప్పేది. కానీ మీ వైబ్రేషన్ పెంచుకోవాలి. మీ వైబ్రేషన్ పెంచుకోకపోతే మిమ్మల్ని మీరు చేతకాని వ్యక్తులుగాను, లేకపోతే గనక మాట్లాడలేని వ్యక్తులుగాను, లేకపోతే గనక మొదలుపెట్టిన పని కంప్లీట్ చేయలేను, అసమర్థుడని అని చెప్పేసుకునే వ్యక్తులుగా మిమ్మల్ని ట్రీట్ చేసుకోవడం మొదలుపెట్టిన రోజున ఆటోమేటిక్‌గా మిమ్మల్ని అన్ని జబ్బులు వెంటాడటం మొదలుపెడతాయి. ఎందుకంటే మిమ్మల్ని మీరు మీలో ఉన్న చిన్న పిల్లాడిని ప్రతి మనిషిలోని ఇన్నర్ చైల్డ్ ఉంటుంది. ఒక చిన్న పిల్లాడిని మీరు కష్టపెట్టుకుంటున్నారు. "నువ్వు చేతకానివాడివి, నీకు ఈ మాత్రం తెలీదా? ఇలా చేయాలి కదా! ఇలా చేయాలి కదా! నీకు సిగ్గు లేదా?" లేకపోతే ఇలాగని చెప్పేసిని ఒక చండ్రాకోలతో మనకి ఎలాగైతే జాతరల్లో కొట్టుకుంటూ ఉంటారో, మనం మనల్ని మనం కామెంట్ చేసుకుంటూ, అసలు ఇంత వయసొచ్చింది ఇది తెలీదా అని చెప్పేసి మనకు మనం ఇంటర్నల్‌గా కొట్టుకుంటూ, మనల్ని గాయపరుచుకుంటూ, మన సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతీసుకుంటూ, మన ఎనర్జీ మొత్తాన్ని బ్లాక్ చేసుకుంటూ, ఇది నాకు చేత కాదు, ఈ ప్రపంచం నాది కాదు, ఇక్కడుండే మనుషులు మన వాళ్ళు కాదు, లేదు ఈ ప్రపంచంలో బతికే అర్హత నాకు లేదని చెప్పేసి కుంచించుకుపోతూ, మనిషి కుంచించుకుపోవడం మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆ లోయెస్ట్ వైబ్రేషనల్ ప్యాటర్న్ నుండే వైరస్‌లు, బ్యాక్టీరియాలొస్తాయి. స్పిరిచువాలిటీ ఎలా మెర్జ్ అయ్యేదో చెప్పారు సార్. గట్టిగా చప్పట్లు కొడదామా మరి? సార్ నీ క్వెషన్ అండ్ ఆన్సర్స్. ఇలాంటి భాగ్యం మళ్ళీ మళ్ళీ దక్కుతుందా? యువత సైన్స్ లేకుండా స్పిరిచువాలిటీని నమ్మం కదా మనం. నమ్ముతామా? మరి ఇప్పుడు 2 ఒకటేనా? మరి వారు ఎంత అద్భుతంగా చెప్పారు. మనం ఎంత టెక్నాలజీని వాడుతున్నాం. ఆ టెక్నాలజీలో ఉన్నది ఏంటి? ఎనర్జీ అంటే స్పిరిచువాలిటీయే. సో సైన్స్, స్పిరిచువాలిటీ ఏకమైంది. సో ఇలాంటి అద్భుతమైన విషయాలు అందించడానికే సార్‌ని అద్భుతమైన క్వెషన్స్ అడగాలి. టెక్నాలజీకి సంబంధించి ఎన్ని ఉన్నాయో దాన్ని ఎంత అద్భుతంగా వాడొచ్చో మనకు తెలుసు. కానీ ఎంత మిస్‌యూజ్ చేస్తున్నారో సార్‌కు తెలుసు. సార్ ఫ్యాన్ నేనైతే. ఈటీవీలో ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తాయి. అవి చూడలా. ఎలా ఉంటది? అది ఎలా తయారవుతది? దాన్ని ఎలా మిస్‌యూజ్ చేస్తారు? వీటి మీద మీరేమైనా అడగొచ్చు. సార్ చక్కని సమాధానాలు చెప్తారు. సఖి అని చెప్పేసి సఖి.com అని ఇప్పుడు ఈటీవీలో ప్రతిధ్వని ఉంటుంది కదా! అప్పుడప్పుడు ప్రతిధ్వనిలో వస్తాయి. అంతకుముందు సీరీస్ వచ్చేవి. ఇప్పుడు మీకు స్వతంత్ర టీవీలో ప్రతి ఆదివారము 10:30కి అది టెక్ టాక్స్ విత్ శ్రీధర్ నల్లమోతు అని ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్ వస్తుంది. అది చూడొచ్చు మీరు. హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఉంటుంది. అది సీరీస్. ఒక పాయింట్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పాయింట్ మీకు యాడ్ చేస్తే మాత్రమే పరిపూర్ణత వస్తుంది. ఈరోజు మెడిటేషన్ అని చెప్పేసి మనం యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వడానికి తాపత్రయపడుతున్నాను చూసారా? నేను దాదాపు 6 నెలల పాటు, ఒక సంవత్సరం పాటు కేవలం మెడిటేషన్ ద్వారా నన్ను నేను మర్చిపోయి, ఈ భూమిని మర్చిపోయేసి, నా చుట్టూ ఉండే మనుషులను మర్చిపోయేసి, ట్రాన్సెండెంట్ స్టేట్‌లో ముక్తి కోసం అని చెప్పేసని, అలాగని చెప్పేసని నేను మెడిటేటివ్ స్టేట్‌లో పూర్తిగా ఉండిపోయాను. ఎందుకంటే ఈ భూమి మీద నాకేది ఆసక్తికరంగా అనిపించేది కాదు. సో, అంతా పూర్తి డిటాచ్డ్ స్టేట్‌లో ఉన్నాను. ఆ తర్వాత మళ్ళా నన్ను నేను పర్సీవ్ చేసుకోవడం, అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఆకాశం అనేది తండ్రి అయితే గనక భూమి అనేది తల్లి. తెలుసు కదా? శరీరంలో ఉండే కింద 3 చక్రాలు మూలాధార, అలాగే మణిపూరక, స్వాదిష్టాన. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక. ఈ 3 చక్రాసు ఎనర్జీ మేనిఫెస్టేషన్ శక్తి స్వరూపం అయితే మన అమ్మవారు అని చెప్పేసని గుడికి వెళ్తే గనక అయ్యవారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి మిస్ అవ్వకుండా మనం చేస్తాం చూసారా? ఆ 3 శక్తి మనం భూమి మీద సృష్టించే ప్రతిదీ కూడా ఉదాహరణకు స్వాదిష్టాన చక్రం ఉంది. ఉదాహరణ మణిపూరక చక్రం ఉంది ఎగ్జాంపుల్‌గా. నేను చేయగలుగుతాను అని చెప్పేసనే ఆత్మవిశ్వాసం ఉంటేనే స్వాదిష్టాన చక్ర ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మనిషి సెల్ఫ్ ఎస్టీమ్ కావచ్చు, లేకపోతే మనిషి యొక్క నమ్మకాలు ఇదంతా కూడా మణిపూరక చక్రాలో ఉంటుంది. మణిపూరక చక్రాలు లోగా ఉంటే గనక నేనేమి చేయలేను. ఈ యొక్క ఎనర్జీ మేనిఫెస్టేషన్ ఉండదు. ఈ 3 అలాగే సక్రల్ చక్ర వచ్చేటప్పటికి, ఏది స్వాదిష్టాన చక్ర వచ్చేటప్పటికి
మనిషి క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ బాగా పెయింటింగ్ ఏయడం, బాగా రాయడం, బాగా మాట్లాడటం, లేకపోతే ఇంకోటి మేనిఫెస్ట్ చేయడం ఇదంతా కూడా. మూలాధార చక్రం నేను ఈ భూమి మీద ప్రేమగా, సంతోషంగా ఉన్నానని చెప్పేసి అనేదాన్ని. ఈ 3 సరిగ్గా లేకపోతే గనక మనిషి భూమి మీద ఏది మేనిఫెస్ట్ చేయలేడు. శక్తి అనేది పొందిన శక్తిని ఇక్కడ ఖర్చు పెట్టడం కోసం వచ్చేటప్పటికి ఈ కింద 3 చక్రాసు. అలాగే థ్రోట్ చక్ర గాని, థర్డ్ ఐ చక్ర గాని, సహస్రార చక్ర గాని ఈ 3 వచ్చేటప్పటికి నేను ఖర్చు పెట్టేశాను. నాకు కొత్తగా శక్తినివ్వు అని చెప్పేసని యూనివర్స్‌తో నిరంతర కనెక్టివిటీ యాంటీనా రూపంలో కనెక్టివిటీ పెంచుకొని, యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యేసి కాస్మిక్ ఎనర్జీని పొందటానికి గాని, యూనివర్స్‌లో ఎప్పుడు ఇంట్యూషన్ పెంచుకోవడానికి గాని సాధన చేసేది 3. ఈ 3. చాలామంది ఈ మూడిటి మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు. నాకింక భూమి మీద సంబంధం లేదు. అందరితో డిటాచ్ అవుతాను. నాకు ముక్తి కావాలి, కపాల మోక్షం కావాలి. లేకపోతే గనక కుండలిని శక్తి నేను కుండలిని శక్తి ఎక్కడ జాగృతం అవుతుంది? భూమి మీద లేకపోతే నీ మూలాధార చక్ర అనేది ఎనర్జీ బ్లాక్ ఉంటే గనక కుండలిని శక్తి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది? ఆ మూలాధార చక్ర బ్లాక్ ఉంది. కనీసం మేనిఫెస్టేషన్ చేయట్లేదు. అలాగే ఈ భూమి మీద ఎనర్జీ బ్లాక్స్ అన్నీ ఉన్న తర్వాత ఇంకా కుండలిని శక్తిని మీరు ఎంతకాలం మెడిటేషన్ చేస్తూ వస్తుంది? సో, భూమి మీద 100% చేయాల్సిన ప్రతి బాధ్యతని కూడా నెరవేర్చిన తర్వాత మాత్రమే ఈ 3 ఓపెన్ అవుతాయి. పై మూడిటికి ఇది అవుతుంది. మధ్యలో అనాహత చక్ర గురించి తర్వాత చెబుతాను. ఈ 3 కంప్లీట్ కిందయి అన్‌బ్లాక్ అయిన తర్వాత అప్పుడు మనకి యూనివర్స్‌తో యాక్సెస్ అనేది లభిస్తూ ఉంటుంది. యూనివర్స్‌తో యాక్సెస్ లభించినప్పుడు కొత్తగా ఎనర్జీ పొందడం. మనం ఆహారాన్ని ఎలా అయితే తీసుకుంటున్నామో కాస్మిక్ ఎనర్జీని అలాగా 3 చక్రాస్‌తో పై మూడిటితో తీసుకోవడం. ఆ తీసుకున్న కాస్మిక్ ఎనర్జీ మొత్తాన్ని కింద 3 చక్రాస్‌తో మేనిఫెస్ట్ చేస్తాం. ఈ 2 శక్తి రూపం లేకుండా అంటే అమ్మవారు కింద 3 భాగాలు లేకుండా, అలాగే శివ రూపం లేకుండా ఈ 3 భాగాలు యూనివర్స్‌తో కనెక్టివిటీ లేకుండా, ఈ రెండిట్లో ఒక దాంట్లో ఇరుక్కుపోయే వాళ్ళేమో కేవలం కింద 3 రూపాయలు ఉండేవాళ్ళేమో నాకు ఎంత డబ్బొచ్చినా కూడా నాకు ఇంకా సరిపోదు అని చెప్పేసని నిరంతరం లోభితత్వంతో గానీ వదిలిపెట్టకుండా కావచ్చు, లేకపోతే గనక అన్ని పక్కన వాళ్ళని సాధిస్తూ కావచ్చు, ఇలా బతికే వాళ్ళంతా కూడా కింద 3 చక్రాల్లో ఇరుక్కుపోయేవాళ్ళు. అన్నిటిని వదిలిపెట్టి పైనంతా కూడా నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పేసి పైన వీటిలో ఉండేవాళ్ళు వచ్చేటప్పటికి ఆటోమేటిక్‌గా భగవద్గీతలో ఇది తామసిక జ్ఞానం అని చెప్పబడింది. తామసిక జ్ఞానం అంటే ఏంటంటే గనక నువ్వు చేయాల్సిన బాధ్యత వదిలిపెట్టేసేసి నువ్వు కేవలం నాకు ఈ జన్మ వద్దని చెప్పేసి అనుకుంటే నువ్వు ఎందుకు వచ్చున్నావు? నువ్వు పూర్తి చేసిన కర్మలు ఎప్పుడు పూర్తి చేస్తావు? పోయిన జన్మలోనూ అంతకుముందు చేసిన జన్మలు ఎప్పుడు పూర్తి చేస్తావు? ఇప్పుడు ఒకవేళ నువ్వు కేవలం వీటిని ఫోకస్ చేసేసి భూమి మీద ఏది చేయకుండా నువ్వు మెడిటేషన్ చేసుకుంటూ కూర్చున్నావు అనుకుందాం. హ్యాపీగా 100 ఏళ్ళు గడిపేస్తావు, 50, 60 ఏళ్ళు గడిపేస్తావు, చనిపోతావు. నెక్స్ట్ ప్రీవియస్ ఎనర్జీ ఏవైతే అక్యుములేట్ చేస్తున్నావో వీటన్నిటిని కూడా నెక్స్ట్ రీబర్త్‌లో అయినా కూడా పూర్తి చేయాలి. అందుకనే ఇప్పుడే పూర్తి చేయండి. అందుకనే భూమి మీద ఉండండి. ప్రతి క్షణం భూమి మీద ఉండండి. అలాగే యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వండి. ఇక్కడ ఏదైతే హార్ట్ చక్ర ఉందో ఈ రెండిటికి మధ్య బ్యాలెన్స్ చేసేది హార్ట్ చక్ర. సో, ఎప్పుడు మనుషులతో ప్రేమగా ఉండండి. భూమి మీద ప్రేమతో ఏ పని చేసినా భూమి మీద ప్రేమతో ఉండండి. అలాగే దేవుడి ముందుకెళ్ళినప్పుడు, విశ్వాన్ని వేడుకునేటప్పుడు ప్రేమగా సరెండర్‌నెస్‌తో దయచేసి నన్ను అనుగ్రహించు అని చెప్పేసని, నాకు తెలుసో తెలియకో, నాకు జ్ఞానం లేకపోయినా నాకు మరింత జ్ఞానాన్నిచ్చి, నేను మాయలో కూరుకుపోకుండా నన్ను లిబరేట్ చేయమని చెప్పేసని దేవుడిని వేడుకోవడం అనేది ఏదైతే ఉందో అది పై 3 చక్రాస్‌ని యాక్టివేట్ చేస్తుంది. దానికోసం హార్ట్ కావాలి. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా సార్కి? గట్టిగా సరిపోతుందా? ఒకసారి నిలబడదాం. స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం. స్టాండింగ్ ఓవేషన్. ఎనర్జీ, స్పిరిచువాలిటీ, సైన్స్ ఎలా మెర్జ్ అయ్యాయి, అంతా శక్తి రూపం అనేది ఎలాగో టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. గట్టిగా చప్పాలు కొడదాం ఒకసారి సార్కి. మనందరి తరపున అందరం ఇక్కడ రావడం సాధ్యం కాదు కాబట్టి మన ఇద్దరు యువ నాయకులతో మనం సన్మానం చేయించుకుందాం సార్తో. కమాన్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్కి నేనైతే ఫస్ట్ నుంచి ఫ్యాన్ని. ఎలా అంటే కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ని సార్ మ్యాగజైన్లో తెలుగు కూర్చోండి, అందరు కూర్చోండి ఒక 2 minutes. నేను కంప్యూటర్ తెచ్చుకున్నప్పుడు సార్ యొక్క మ్యాగజైన్ ఎవ్రీ మంత్ కొనుక్కొని ఆ మ్యాగజైన్లో అన్ని టిప్స్ అన్నీ చూస్తూ కంప్యూటర్ నేర్చుకున్నాను సార్. మీ ద్వారానే, మీ యూట్యూబ్లో నేను అన్నీ ఫాలో అవుతుంటాను. సో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన టెక్నాలజీ చెప్తారేమో అనుకున్నాను, కానీ చక్రాలను లోయర్ చక్రాస్ను హయ్యర్ చక్రాస్ను 2 బ్యాలెన్స్ చేయకపోతే కంప్లీట్ పత్రిసారి ఇక్కడ దిగిండ్రండి. గట్టిగా చప్పట్లు కొడతాం సార్. అల్టిమేట్ స్పిరిచువాలిటీ, ఫైనల్గా బాధ్యత ఈ భూమి మీద ఇంకెప్పుడు, ఇప్పుడే భూమి మీదకి వచ్చింది ఉండడానికే, పారిపోవడానికి కాదు. అక్కడ పోవద్దు, ఇక్కడ పోవద్దు, బ్యాలెన్స్ చేయండి. మధ్య మార్గం
బుద్ధిని మాత్రం చెప్పారు కదా, గట్టిగా చప్పట్లు కొడతాం సార్ సార్కి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు. ముందు ముందు కూడా యూత్కి సంబంధించి ఎన్నో క్లాసెస్ కూడా ఇదే ప్రాంగణంలో కండక్ట్ చేయబోతున్నాము, పార్వతీ పిరమిడ్లో కూడా. సో ఎవ్రీ మంత్ ఉంటుంది సార్. మళ్ళీ వెళుద్దామా? నచ్చిందా క్లాసు? అలా ఎనర్జీ సార్ చెప్పారు కదా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. థ్యాంక్ యూ సార్. సో ఇందాక పొద్దున్న నుండి మనం వింటున్నాం, ఇటు సార్కి చప్పట్లు ఇస్తూనే మనం రివ్యూ చేసుకోవాలి. మీరు నిన్నటి నుంచి గమనిస్తున్నారు, జరుగుతున్న ప్రతి దానికి గట్టిగా చప్పట్లు. ఫస్ట్ ఇటువైపు మనం ఇవ్వాల్సిన ఇంకో బోకే ఏంటి సార్? స్పిరిచువల్ బోకే సార్. సార్ ప్లీజ్, స్పిరిచువల్ బోకే ప్లీజ్, ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. నో పొల్యూషన్, రైట్? థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మనం నిన్నటి నుంచి చూస్తున్నది గమనిస్తున్నారా? మనం మార్నింగ్ స్పిరిచువల్గా ఏది మాట్లాడుతున్నామో దాని కంటిన్యూషన్ టాపిక్ అదే వస్తుంది. ఎస్ ఆర్ నో? మార్నింగ్ బిగిన్ చేశాము, తర్వాత కంటిన్యూషన్ అదే వచ్చింది. తర్వాత ఈరోజు థాట్ పవర్ గురించి బిగిన్ అయింది, మేనిఫెస్టేషన్ బిగిన్ అయింది, అదే కంటిన్యూ అయింది, రైట్? టోటల్గా నిన్నటి నుంచి ఈ రోజు దాకా తెలుసుకున్నది 3 విషయాల్లో చూస్తే కనుక, ఈడి ఎనర్జీ డ్రైనర్స్, ఈడబ్ల్యూ ఎనర్జీ వేస్టర్స్, ఈసి ఆర్ ఈఈ ఎనర్జీ ఎన్హాన్సర్స్. 3 ఉన్నాయి. ఎనర్జీ డ్రైనర్స్ ఎలా డ్రైన్ అవుతుంది చెప్పారు ఎమోషనల్గా, ఇవాళ పొద్దున చెప్పారు. ఏం చెప్పారు? మీ భావాలు, ఎలాంటి భావాల్లో ఉన్నారు సార్, అదే కనెక్ట్ చేశారు. ఆ భావానికి ఏ ఎనర్జీ ఉంటుందని కనెక్ట్ చేశారు, రైట్? ఎనర్జీ డ్రైనింగ్, మీ యాక్టివిటీసు, మీ ఆలోచనలు, మీ భావాలు ఎక్కడ ఎనర్జీ డ్రైన్ అవుతుంది చెక్ చేసుకోవాలా. ఎనర్జీ వేస్ట్ అంటే ఉపయోగించాల్సింది ఉపయోగిస్తే ఓకే, ఎక్కువ ఉపయోగించామా అది వేస్ట్ అవుతుంది. మొబైల్ అవసరమే, అతిగా వాడితే మీరు చూసుకోండి. నా ఎనర్జీ వేస్టింగ్ యాక్టివిటీస్ ఏమున్నాయి, ఎనర్జీ డ్రైనర్ యాక్టివిటీస్ ఏమున్నాయి, ఎనర్జీ ఎన్హాన్సింగ్ యాక్టివిటీస్ ఏంటివి? సార్ చెప్పిండ్రు, రామ్ గారు చెప్పారు, నిన్న 2 ట్రైనర్ కూడా చెప్పారు. ఎనర్జీ ఎన్హాన్సింగ్ యాక్టివిటీ ఏంటి? టాప్ మోస్ట్ ఎనర్జీ ఎన్హాన్సింగ్, పెంచుకునేది, గట్టిగా చెప్పాలి అది. తర్వాత ఆర్గనైజింగ్, ఇలాంటి కార్యక్రమాలకు రావడం, హెల్ప్ చేయడం. సో ఈరోజు మీరు టోటల్గా వెళ్ళి మీ గోల్స్ అన్నీ రాసుకోవాలి, నిన్న చెప్పిన గోల్స్. తర్వాత మీ ఎనర్జీ టేబుల్ని రాసుకోవాలి, రామ్ గారు చెప్పినట్టు. మీ థాటు, మీ భావాలు, మీ పదాలు ఎలా ఉన్నాయి. ఓకే? ఎనర్జీ డ్రైనింగ్, ఎనర్జీ వేస్టింగ్, ఎనర్జీ క్రియేటింగ్. ఎనర్జీ డ్రైనర్ యాక్టివిటీస్ చాలా చేస్తూ ఉంటాం మనం. అతిగా ఆలోచించడం, అతిగా మాట్లాడడం, నెగటివ్ థింకింగ్ చేయడం, ఎనర్జీ డ్రైనింగ్. ఇక మీరు చెక్ చేయండి, 2 చెప్పినప్పుడు మీరు విన్నారు కదా, ఎక్కడెక్కడ నా ఎనర్జీ డ్రైన్ అవుతుంది, ఎక్కడెక్కడ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. సంశయంతో ఉన్నారు, ఈ క్లాస్కి రావాలా వద్దా, వినాలా వద్దా, ఉండాలా పోవాలా, మీరు ఎంత అటు ఇటు అవుతూ ఉంటారో ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఈ రెండింటిని కాదని ఏం చెప్పారు సార్? ఎనర్జీ గురించి చెప్పారు సార్, ఎమోషన్కు ఉన్న ఎనర్జీ చెప్పారు, రైట్? ఇద్దరికి గట్టిగా చప్పాలు కొడదాం. ఈ రోజు నుండి పొద్దున్నే సెట్ అవ్వాలి. ఈరోజు నా ఎనర్జీ డ్రైనింగ్ యాక్టివిటీస్ ఏం లేకుండా ఉండాలి, ఎనర్జీ వేస్టింగ్ ఏం లేకుండా ఉండాలి. ఈరోజు ఎనర్జీని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఏం చేయాలి? పత్రిజీ 3 ఇచ్చాడు, 3 జ్వెల్స్. ఏంటి అవి? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, రైట్? సో ఈ ఈడి, ఈడబ్ల్యూ, ఈసి లేదా ఈఈ ఈ యాక్టివిటీస్ని చెక్ చేస్తే ఈ 2 రోజుల రివ్యూ మీకు అందుతుంది, రైట్? సో ఒక్కసారి మనం